నమస్తే. భారత రక్షణ రంగంలో వస్తున్నటువంటి పెను మార్పులు, సంస్కరణలు, కొత్త ఆవిష్కరణలకు సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని మీ ముందుంచే చర్చా కార్యక్రమం ఈ క్షాత్రం 73వ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చింది. ఈ వారంలో జరిగిన భారత రక్షణ రంగంలో వచ్చినటువంటి కీలక పరిణామాలకు సంబంధించి విశ్లేషించేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, రక్షణ రంగ నిపుణులు శ్రీ మామిడి గిరిధర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే. సార్, ఈ వారం క్షాత్రం ఎపిసోడ్‌లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకి ఒక చిన్న అనౌన్స్‌మెంట్, ఒక రకంగా చెప్పాలంటే నేనొక ప్రకటన చేస్తూ ఉన్నాను. అదేంటంటే నేషనలిస్ట్ హబ్ 6 సంవత్సరాల నుంచి మీరు ఈ ప్రస్థానాన్ని మీరు చూస్తూ ఉన్నారు. అంతకుముందు నేను వివిధ ప్రసార మాధ్యమాల్లో, ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, శాటిలైట్ ఛానెల్స్‌లో పనిచేశాను. అండ్ 2019లో నేషనలిస్ట్ హబ్‌ని నేను స్టార్ట్ చేశాను. సో 6 సంవత్సరాలుగా మనసా వాచా కర్మణ దేశహితం కోసమే జాతీయవాద జర్నలిజాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నాను. సో ఈ ప్రయత్నము ఇంకాస్త మెరుగైన దిశగా, ఇంకాస్త ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా ఒక కొత్త ప్రయత్నంలో కూడా నేను భాగస్వామిని కాబోతూ ఉన్నాను. 99 టీవీ అనే ఒక శాటిలైట్ ఛానల్‌లో దేశహితం కోసం మనసా వాచా కర్మణ జాతీయవాద జర్నలిజాన్ని అందించే విధంగా ఒక కీలకమైనటువంటి బాధ్యత, CEO పొజిషన్ ని నేను తీసుకోవడం జరిగింది. నేషనలిస్ట్ హబ్ ఏదైతే మనసా వాచా కర్మణ దేశ హితం కోసం రైట్ యాంగిల్ కావచ్చు, లేకపోతే గ్లోబల్ రౌండప్, నేషనల్ రౌండప్, డిఫెన్స్ రౌండప్, ఇంకా అనేక ఇతరేతర కార్యక్రమాలు మేము నేషనలిస్ట్ హబ్ ద్వారా మీకు అందిస్తూ ఉన్నాము. సో ఈ ప్రయత్నము నేషనలిస్ట్ హబ్ చేస్తున్నటువంటి కృషి కొనసాగుతూనే ఉంటుంది. అండ్ నేషనలిస్ట్ హబ్ సబ్స్క్రైబర్స్ లేదా నేషనలిస్ట్ హబ్ వ్యూవర్స్ కి ఇవ్వాల్సినటువంటి సమాచారాన్ని ఇంతే స్థాయిలో ఇంకా సమర్థవంతంగానే మేము ఇచ్చే ప్రయత్నం చేస్తాము. ఎట్ ద సేమ్ టైం నేను ఒక CEOగా ఇంకొక శాటిలైట్ ఛానల్లో కూడా ఈ వాణిని ఎక్కువ మందికి వినిపించే ఒక బాధ్యత నాకు వచ్చింది. సో పలువురి సూచనల మేరకు నా గురువులు, నన్ను ఎప్పుడూ నడిపించేటువంటి నా సపోర్టర్స్, కొంతమంది శ్రేయోభిలాషులు, వీళ్ళందరి ఆశీర్వాదాలను తీసుకునే ఆ బాధ్యతను కూడా తీసుకుంటూ ఉన్నాను. అక్కడ కూడా మీ సహాయ సహకారాలు నాకు కావాలి. సో ఉన్న ఈ టైంలో మనం చెప్పాల్సింది, దేశహితం కోసం చేయాల్సిన పని ఎంత వీలైతే అంత ఎక్కువ చేయాలనే ఉద్దేశంతోటి నేను ఈ బాధ్యతను కూడా తీసుకున్నాను. నేషనలిస్ట్ హబ్ తో పాటు 99 టీవీలో కూడా నేను కొన్ని సందర్భాల్లో కనబడుతూ ఉంటాను. అండ్ అక్కడ వాటిని ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా దాన్ని స్ట్రీమ్ లైన్ చేసే బాధ్యత కూడా నేను తీసుకున్నాను. సో ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అండ్ అక్కడ కూడా నేను కనిపిస్తాను. అండ్ నేషనలిస్ట్ హబ్ గురించి, వాటి గురించి కన్ఫ్యూజ్ అవ్వద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో ఈ ప్రయత్నం కంటిన్యూ చేస్తూ ఉంటాము. అండ్ ఇంకా ఎక్కువ మందికి మనం రీచ్ అవ్వడానికి, ఈ భావనల్ని తీసుకెళ్లడానికి, ముఖ్యంగా దేశహితం కోసం చేసే జాతీయవాద జర్నలిజాన్ని ఎక్కువ మందికి చేరవేసే ఒక ప్రయత్నం నేను కంటిన్యూస్ గా చేస్తూ ఉంటాను. అండ్ మీ అందరి సహాయ సహకారాలు నాకు కావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో సబ్స్క్రైబ్ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ గురించి లైక్ చేయండి, షేర్ చేయండి అని. దాంతో పాటు నన్ను సపోర్ట్ చేయండి అని కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో గిరిధర్ గారికి ఆల్రెడీ తెలుసు కాబట్టి, గిరిధర్ గారి ఆశీర్వాదంతో నడుస్తున్నాను కాబట్టి, గిరిధర్ గారిని కూడా ప్రతి వారం ఇలాగే మనం ఈ క్షాత్రం, అదేవిధంగా గ్లోబల్ రౌండప్ కంటిన్యూ చేద్దాం. నేషనల్ రౌండప్ సురేష్ కొచ్చాట్ల గారితో కంటిన్యూ అవుతుంది. రైట్ యాంగిల్ నా అనాలిసిస్ కానివ్వండి, డీప్ కట్ కానివ్వండి, అవి కంటిన్యూ అవుతాయి. సో గురుజీ, మెనీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎక్కడున్నా కానీ మన దేశ భవిష్యత్తు, మన దేశ భవ్యతను, అలాగే మన సంస్కృతిని కాపాడే దిశగా ఏ ప్రయత్నం చేసినా, ఎన్ని మాధ్యమాల్లో చేసినా ఇది మర్చిపోవద్దు. మర్చిపోకుండా దేశ సేవలో తరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నువ్వు చేస్తున్నటువంటి ఈ ప్రస్థానం ఎక్కడికి వెళ్ళినా, ఏది వెళ్ళినా కానీ మనం మన సంస్కృతి, మన దేశం కోసం పరితపిస్తూ మనం ఈ యొక్క పని చేస్తున్నాం. నువ్వు కూడా అదే దృష్టితోటి చేస్తున్నావు కాబట్టి దానికి ఇంకా బలం చేకూరాలి. అలాగే నీ వాణి ఇంకా చాలా మందికి వినిపించాలి. నీ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ఈ పాశ్చాత్య భావజాలం నశించి మళ్ళీ జాతీయవాదం బలపరిచే దిశగా ఎక్కడ ఉన్నా నువ్వు ప్రయత్నం చేస్తావని నేను ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఖచ్చితంగా సార్, ఎక్కడ పోయినా సరే ఈ గుండె ఒకే దిశగా కొట్టుకుంటుంది అంతే. అది దేశహితం కోసమే, డౌటే అక్కర్లేదు సార్. ఆఫ్ కోర్స్ శాటిలైట్ ఛానల్ అన్నప్పుడు ప్రసార మాధ్యమాలు, మీడియాకు ఉండేటువంటి కొన్ని పరిమితులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ దాన్ని కరెక్ట్ గా ఛానలైజ్ చేసే దిశగానే నేను అడుగులు వేస్తాను. ఆఫ్ కోర్స్ మీ మెంటర్షిప్ ఎట్లాగో ఉండనే ఉంది నాకు. సో
ఆల్మోస్ట్ ప్రేక్షకులందరూ ఉన్నదే ఉన్నారు. సరే, ఇక మొదటి న్యూస్‌లోకి వెళదాం సార్. ఈ వారం క్షాత్రం ఎపిసోడ్‌లో తేజస్ MK1A సెకండ్ వింగ్ సెట్‌ని ఎల్ఎన్‌టి సంస్థ 128 రోజుల్లోనే తయారు చేసింది. అండ్ ఇది నిజంగా చాలా గొప్ప అంశము. అంటే ఈ లెక్కన చూస్తే మనం సంవత్సరానికి 3 వింగ్ సెట్స్ తయారు చేయొచ్చు అని. నిజానికి హెచ్ఏఎల్ చేస్తున్నటువంటి ఈ ఆమ్కా, ఈ తేజస్ మ్యానుఫ్యాక్చరింగ్‌కి సంబంధించి హెచ్ఏఎల్ ప్రైవేట్ ప్లేయర్స్‌కి ఇవ్వడం ఒక లెక్క. ప్రైవేట్ ప్లేయర్స్ చాలా అద్భుతంగా ప్రతిభ కనబరచడం రెండో లెక్క. సో మనం ప్రైవేట్ ప్లేయర్స్‌కి ఇస్తున్నారు. ప్రైవేట్ సంస్థలు కూడా వీటిల్లో ఇన్వాల్వ్ అవుతున్నాయన్నది మనమే చర్చించాము నాకు తెలిసి. సో ఇప్పుడు మళ్ళీ అందులో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి అద్భుతాల్ని, వాళ్ళు సృష్టిస్తున్నటువంటి అద్భుతాల గురించి కూడా మనం చర్చిస్తున్నాము. ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ సార్. ఒకసారి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా దీని గురించి? మనకు తేజస్ MK1A అన్నది సిరీస్ ఇప్పుడు మన ప్రొడక్షన్ లో ఉన్నది. ఇది అయిన తర్వాత నెక్స్ట్ సిరీస్ MK2 రాబోతోంది. MK2 ఈ సంవత్సరం జూన్, జూలైలో దాని ఫస్ట్ ఫ్లైట్ టెస్ట్ ఉండబోతోంది అని మన DRDO చైర్మన్ చెప్పారు. కానీ అంతకంటే ముందర మనకు అంబుల పొదలో వచ్చేటువంటి ఈ ఫైటర్ జెట్స్ అన్ని కూడాను తేజస్ MK1A. మనం దురదృష్టవశాత్తు మనకు తెలుసు F404 ఇంజన్ మనకు GE నుంచి లేట్ అవ్వడంతో కొంత ఈ ప్రాజెక్ట్ అంతా డిలే అయింది. ఆల్మోస్ట్ ఒక 4-5 సంవత్సరాలు డిలే అయింది. కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా దాని యొక్క సప్లైస్ స్టార్ట్ అయినాయి. ఇప్పటికి ఆల్మోస్ట్ 4-5 ఇంజన్స్ వచ్చినాయి మనకు 404వి. రాబోయే రోజుల్లో ఇంకా దాన్ని జోరు పెంచుతాము, దాన్ని ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పేసి GE చెప్తోంది. కాబట్టి దానికి తగ్గట్టు మనం కూడా దాని ఫ్రేమ్ వర్క్ అనేది కూడా చేయాలి కదా. ఇంజన్ వచ్చి అక్కడ కూర్చుంటే కానీ మన ఫ్రేమ్ వర్క్ తయారకపోతే ఎలా ఉంటుంది అది? అందుకని L&T ఏం చేసిందంటే వాళ్ళకున్న ఫుల్ కెపాసిటీని వాడుకుంటూ కొన్ని అంశాలు వాళ్ళు ప్రైవేట్ రంగ సంస్థలకి దీన్ని ట్రాన్స్ఫర్ చేశారు టెక్నాలజీ. ఎందుకంటే వింగ్ టెక్నాలజీ అన్నది చాలా ప్రెసిషన్. మనకు రెక్కలలో ఎయిర్ క్రాఫ్ట్ ఉన్న రెక్కల్లో చిన్న తేడాలు ఉన్నా కానీ కూడా దాని ఏరోడైనమిక్స్ దెబ్బతింటుంది, దాని థ్రస్ట్ వెక్టర్ దెబ్బతింటుంది, దాని యొక్క రెసిస్టెన్స్ పవర్ దెబ్బతింటుంది, దాని క్రాక్స్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే చాలా విపరీతమైన స్ట్రెస్ లో వెళ్తుంటాయి. నార్మల్ గా సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కంటే కూడా చాలా స్ట్రెస్ లో వెళ్తాయి. ఎందుకంటే మ్యాక్ 1, 1.2, 1.8 ఆ స్పీడ్ లో వెళ్లాల్సినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్, ఎయిర్ క్రాఫ్ట్ ఫ్రేమ్ అంతా కూడాను దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అంత ప్రెసిషన్ ఎండింగ్ అంటే మనకు ఆల్మోస్ట్ నానో మిల్లీమీటర్స్ దాకా కూడా అంత పర్ఫెక్ట్ కటింగ్ ఉండాలి, అంత పర్ఫెక్ట్ దాని పాలిషింగ్ ఉండాలి, దాని ఫినిషింగ్ ఉండాలి, దాని మీద వేసేటువంటి ఎపోక్సీ కోటింగ్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి. కాబట్టి అంతటి టెక్నాలజీని డౌన్లోడ్ చేసుకుని ఒక ప్రైవేట్ రంగ సంస్థ రెండవ సెట్ డెలివర్ చేసిందంటే మనం నిజంగా వాళ్ళందరినీ కూడా అభినందించాలి. ఆల్రెడీ మొదటి సెట్ డెలివర్ చేసినప్పుడు మనం దాని గురించి చర్చించాం. మనకు అప్పట్లో డిఫెన్స్ రౌండప్ దాంట్లో మనం చర్చించాం, దీని గురించి కూడా మన ప్రేక్షకుల దగ్గర తీసుకొచ్చాం. ఇప్పుడు రెండో సెట్ డెలివర్ చేస్తోంది L&T. 128 రోజుల్లో డెలివర్ చేసింది. ఫాస్టెస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీలో చాలా ఫాస్ట్ గా డెలివర్ చేశారు. అంటే ఈ లెక్కను చూస్తే కనుక సంవత్సరానికి 3 వింగ్ సెట్స్ ఇవ్వగలుగుతాడు. అంటే HAL దగ్గర ఉన్నటువంటి వాళ్ళది 10, 12 వాళ్ళు ఎంత చేయగలరో అంత చేస్తే దానికి అడిషనల్ గా ఇంకో 3 వస్తున్నాయి. కాబట్టి L&Tకి వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీ కన్స్ట్రెయింట్స్ కి అధిగమించి ఇంకా తొందరగా మనం ఎయిర్ ఫోర్స్ కి డెలివరీ చేయగలిగినటువంటి కెపాసిటీ బిల్డ్ చేసుకున్నాం. L&T కూడా ఏంటంటే దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకోబోతుంది. ప్రస్తుతానికైతే సంవత్సరానికి 3 తీసుకురాగలరు. వాళ్ళు కూడా కెపాసిటీ ఇంక్రీజ్ చేసే ప్రయత్నంలో వాళ్ళు కూడా ఉన్నారు. ఓవర్ నైట్ మనకు ఆ కెపాసిటీ రాదు కదా. మళ్ళీ మనం ఫ్యాక్టరీలు కట్టాలి, దానికి సప్లై చైన్స్ పెట్టాలి, దానికి న్యూమాటిక్ ఎక్విప్మెంట్ అంతా ఉండాలి, దానికి టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఉండాలి, చాలా మళ్ళీ ఎంత ఖర్చుతో కూడినటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కాబట్టి అది ఇమ్మీడియట్ గా రాదు. ఒక 2-3 సంవత్సరాలకు కానీ మనకు మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ రాదు. కాబట్టి ఆ దిశగా L&T కూడా ప్రయత్నం చేస్తోంది. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కెపాసిటీలో ఇంకా 3 అదనంగా వస్తున్నాయి. అంటే HAL చేసేటువంటి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక ఎత్తు అయితే దానికి ఇంకా 3 యాడ్ అవుతున్నాయి. కాబట్టి మన ఇప్పుడున్నటువంటి తేజస్ MK1A డెలివరీస్ గతంలో ఎంత డిలే అయినాయో దాన్ని వేగం పుంజుకుని మళ్ళీ త్వరితగతిన దాన్ని డెలివరీ చేసేటువంటి శక్తి L&T మనకు అడిషనల్ అదనంగా ఇస్తోంది. అందుకని అద్భుతమైనటువంటి న్యూస్ మనకు. అంత ప్రెసిషన్ ఇంజనీరింగ్ లో ప్రైవేట్ రంగ సంస్థ దాని టెక్నాలజీని అర్థం చేసుకుని, టెక్నాలజీ డౌన్లోడ్ చేసుకుని, దాంతో ఇంత తక్కువ రోజుల్లో అంత పర్ఫెక్ట్ గా ఇస్తోందంటే కనుక అది మనకు ఫోర్స్ మల్టిప్లయర్ కాబోతోంది. అది ఇండిజినస్ టెక్నాలజీ. తేజస్ అంతా మనదే. దాంట్లో ఆఫ్ కోర్స్ ఇంజన్ మనం అమెరికా తెచ్చుకుంటున్నాము, GE ఇంజన్ తెచ్చుకుంటున్నాము. ఆల్మోస్ట్ 75-80% మన దేశంలో తయారైన టెక్నాలజీ కాబట్టి మన దగ్గర కెపాసిటీ. ఇన్ఫాక్ట్ రేపటి రోజు మనకు టాటా డిఫెన్స్ గ్రూప్ కూడా వాళ్ళ దగ్గర కూడా ఆల్రెడీ ఎయిర్ ఫ్రేమ్స్ తయారు చేసేటువంటి టెక్నాలజీ వాళ్ళ దగ్గర కూడా ఉంది. బహుశా వాళ్ళు కూడా కొంత బర్డన్ తీసుకునేటువంటి అవకాశాలు లేకపోలేదు.
కానీ ఇప్పటికైతే ఎల్ఎన్టీ దీని మీద బాగా పట్టు సాధించింది, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తోంది. కాబట్టి వాళ్లకు, హెచ్ఏఎల్కి, డిఆర్డిఓకి, అలాగే మన వాళ్ళని నమ్మినటువంటి మన ఫోర్సెస్ ప్రభుత్వానికి అందరికి కూడా మన అభినందనలు తెలుపుతాం. సూపర్బ్ సార్, సూపర్బ్. నిజంగానే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి కూడా, ఇది చాలా ఇంపార్టెంట్ వార్త ఇది. ఆత్మనిర్భరత అనేది మనం ఆత్మనిర్భర్ భారత్ అనే అది తీసుకుని వెళుతూ ఉన్నాము. ఈ ఆత్మనిర్భర్ భారత ఇప్పుడు వరల్డ్ లోనే మొట్టమొదటగా 155 mm ఆర్టిలరీ షెల్స్ ని రామ్జెట్ పవర్ తో మనము ప్రయోగించేటువంటి ఒక కొత్త అధునాతనమైనటువంటి టెక్నాలజీని బిల్డ్ చేసుకున్నాము. ఐఐటి మద్రాస్ సహకారంతో చేసినటువంటి ప్రయత్నంగా చెప్తూ ఉన్నారు. సో ఇది నిజంగా ప్రపంచంలో ఏ దేశము కూడా దీన్ని సాధించలేదు, ఇది ఇంప్లిమెంట్ చేయట్లేదు. మనం చేస్తున్నామని తెలుస్తుంది. దీనివల్ల 30-50% ఇంకా సామర్థ్యం పెరుగుతుంది అని తెలుస్తుంది. ఒకసారి డీటెయిల్స్ ఏం చెప్తారా? రామ్జెట్ పవర్ అంటే ఏంటి? ఆర్టిలరీ షెల్స్ కి ఈ రామ్జెట్ పవర్ ని జోడించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దీంట్లో ఉన్న టెక్నాలజీ ఏంటి ఒకసారి చెప్తారా? యాక్చువల్గా మనం చూస్తే కనుక మనకు బోఫర్స్ గన్ని మనం కార్గిల్ యుద్ధంలో వాడాము. టైగర్ హిల్స్ ని, ముష్కో హిల్స్ లో అక్కడ కొట్టడానికి, ఫైర్ చేయడానికి మనం బోఫర్స్ గన్స్ వాడాం. బోఫర్స్ గన్స్ అని మనం పిలిచేవాళ్ళం. దాన్ని యాక్చువల్గా 155 mm హోవిట్జర్ గన్స్. మనం కూడా కార్గిల్ ద్రాస్ మెమోరియల్ కి వెళ్ళినప్పుడు మనం కూడా అక్కడ, నువ్వు నేను ఇద్దరం కూడా అక్కడ ఫోటోలు తీసుకున్నాము. మనం వీడియోలు నేషనల్ స్టాప్ లో కూడా ప్రెజెంట్ చేసాను గతంలో. కాబట్టి ఆ హోవిట్జర్ గన్ దానికి ఒక కెపాసిటీ ఉంటుంది. మనం ఫైర్ చేస్తే కనుక ఆ ఫైరింగ్ రికాయిల్ వల్ల, ఫైరింగ్ కెపాసిటీ వల్ల అది 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల దాకా కొట్టగలిగిన కెపాసిటీస్ ఉంటుంది వాటి. దాంట్లో ఉన్నటువంటి షెల్ ఏంటంటే నార్మల్, దానికి ప్రొపెల్లర్ ఉంటుంది. ప్రొపెల్లర్ ఉన్నవి కొన్ని ఉంటాయి, ప్రొపెల్లర్ లేని ఉంటాయి. బట్ అది ఈ ఫోర్స్ తోటి, ఈ కింద నుంచి వచ్చినటువంటి ఇగ్నిషన్ తోటి ఆ స్పీడ్ తో వెళ్ళి కొడుతుంది. అది సింపుల్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఎంత వేగంతో మనం దాన్ని ఇసిరామో అంత వేగంగా వెళ్ళి మళ్ళీ కొడుతుంది అక్కడ. ఇదే సింపుల్ మనకు ఆర్టిలరీ షెల్స్ అన్ని ఇవే ఉంటాయి. ఫైర్, దాని యొక్క డిస్టెన్స్, దాని ఎలివేషన్, దాని యొక్క ఫైరింగ్ కెపాసిటీ బట్టి ఎంత దూరం వెళ్తుందని నిర్ణయం అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే దాంట్లో ర్యామ్ జెట్ టెక్నాలజీ యాడ్ చేస్తున్నాం. ర్యామ్ జెట్ టెక్నాలజీ అన్నది మనకు సూపర్ సోనిక్ మిజైల్స్ లోనో లేదా హైపర్ సోనిక్ మిజైల్స్ లోనో వాడతాం మనం. ర్యామ్ జెట్, స్క్రామ్ జెట్ అని 2 టెక్నాలజీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టెక్నాలజీసే. ఈ టెక్నాలజీలో ఏముంటుందంటే దాంట్లో మూవింగ్ పార్ట్స్ ఏమి ఉండవు. దానికి మనకు లోపల మోటార్స్ లాంటివి ఏమి ఉండవు. ఎయిర్ సక్ చేస్తుంది. అంటే మనకు ఎలా ఉంటుందంటే ఒక కేసింగ్ ఉంటుంది, కేసింగ్ మధ్యలోంచి ఒక కోన్ లాగా బయటకు వస్తుంది. దీనికి దానికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ లో నుంచి ఆకాశంలో ఉన్నటువంటి గాలిని లోపల పీల్చుకుంటుంది. గాలిని లోపల పీల్చుకున్నప్పుడు అది లోపల వెళ్ళి కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అయినప్పుడు చేంబర్ లో బర్న్ అవుతుంది, మంట, దానికి ఒక ఇగ్నిషన్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇగ్నిషన్ ఆ స్పీడ్ లో అది వచ్చేటువంటి గాలి, దానికి ఉన్నటువంటి రెసిస్టెన్స్ వల్ల దానికి ఇంకా శక్తి పెరుగుతుంది. శక్తి పెరిగి ఉన్న నార్మల్ స్పీడ్ కంటే ఇంకా ఎక్కువ శక్తివంతంగా వెళ్ళొచ్చు. కానీ ఈ ర్యామ్జెట్ ఇంజిన్స్ ఒక ప్రాబ్లం ఏంటంటే కోల్డ్ స్టార్ట్ అవ్వవు. అంటే ఇప్పుడు మనం మామూలుగా కూర్చొని ఇప్పుడు ఫైరింగ్ చేస్తే కనుక అది ర్యామ్జెట్ ఇంజిన్ పనిచేయదు. ఒక స్పీడ్ అందుకున్న తర్వాత ర్యామ్జెట్ ఇంజిన్ టేక్ ఓవర్ అవుతుంది. అంటే దానికి మినిమం ఒక స్పీడ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ర్యామ్జెట్ ఇంజిన్ దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీస్తుంది. అంటే మనకు కార్లు లాంగ్వేజ్ చెప్పుకోవాలంటే మొదటి గేర్ లో వెళ్తున్న వాళ్ళు 5th గేర్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మామూలు షెల్స్ అన్ని కూడా మనం ఫస్ట్ గేర్ లో వెళ్తూ ఉంటాయి. ఇది నెక్స్ట్ 2-3 గేర్స్ ముందరికి తీసుకెళ్లే కెపాసిటీ ర్యామ్జెట్ ఇంజిన్ ఉంటుంది. కాబట్టి ఆ దృష్టిలో చూడాలి. ఎయిర్ సక్ట్, నో రొటేటింగ్ మోటార్ పార్ట్స్, ప్లస్ అది స్పీడ్ వెక్టర్ ని బికాస్ ఆఫ్ దట్ కంప్రెషన్ బర్నింగ్ వల్ల అది వెళ్తుంది. సో ఇది ఉన్నటువంటి దాని టెక్నాలజీ. అది మనం గతంలో కూడా మనం డిఫెన్స్ రౌండ్ లో దీని గురించి చర్చించాం. మనం అంటే యాజ్ అ వెపన్, యాజ్ అ టెక్నాలజీ మనం చర్చించాం. బట్ మళ్ళీ ఇంకోసారి మన ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మనం. సో ఈ ర్యామ్జెట్ అన్నది నార్మల్ ఫీల్డ్ గన్స్, 155 mm ఫీల్డ్ గన్స్, ఏదైనా మన మౌంటెడ్ కానీ లేదా టోడ్ గన్స్ కానీ లేదా మనకు ఫీల్డ్ గన్స్ కానీ చాలా ఉన్నాయి మనకి. ఇన్ఫాక్ట్ 155 mm లో వీళ్ళు అచీవ్ చేశారు. ఈవెన్ లోవర్ కెపాసిటీ కూడా 103 mm లేదా 130, 140 mm ఆ రేంజ్ లో ఉన్న వాటికి కూడా దీన్ని వాడచ్చు. ఆ టెక్నాలజీ మనకు మెడ్రాస్ ఐఐటి దీన్ని ఆ టెక్నాలజీ మీద పనిచేసి వాళ్ళు ఇచ్చారు. ప్రపంచంలోనే ఇది మొట్టమొదటిసారి మనం ఇది అచీవ్ చేయగలుగుతున్నాం, మన దేశంలోనే అచీవ్ చేయగలుగుతున్నాం. ఈవెన్ అడ్వాన్స్ దేశాల్లో కూడా లేవు, ఈ టెక్నాలజీలు లేవు. మనకు ప్రాబ్లం ఏంటంటే అమెరికాకు ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళకి ఏం సరిహద్దుల్లో యుద్ధాలు లేవు, వాళ్ళకి శత్రువులు లేరు. వాళ్ళకి ఉంటే చేస్తే కూస్తే ఈస్టర్న్ యూరోప్ లో రష్యాకు వ్యతిరేకంగా వాళ్ళు కొంత శక్తి పెట్టుకోవాల్సి వస్తుందేమో, అది తప్పితే ఇంకేమీ లేదు. అలాగే ఇజ్రాయెల్ కూడా ట్యాంక్ యుద్ధం ఎప్పుడు చేసింది? ట్యాంక్ యుద్ధం తీసుకెళ్తుంది కానీ వాళ్ళకి మామూలు ట్యాంక్స్ చాలు. మాట్లాడి యుద్ధం చేసేది హమాస్తో చేస్తున్నారు. మనకు అట్లా కాదు, 2 న్యూక్లియర్ పవర్ దేశాలు ఉన్నాయి మన చుట్టూతున్న. కాబట్టి మనకి కెపాసిటీ ఇంకా ఎక్కువ ఉండాలి, స్పీడ్ ఎక్కువ కొట్టాలి,
దాన్ని తట్టుకునేటువంటి కెపాసిటీ ఉండాలి. ర్యామ్ జెట్ ఇంజిన్ ఆల్మోస్ట్ 1.5, 1.8 మనకు ఏమంటారంటే మ్యాక్ స్పీడ్ అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ ఆ స్పీడ్ లో వెళ్తుంది కాబట్టి దాని రెసిస్టెన్స్ దానికి ఉన్నటువంటి మెటల్ మీద చాలా స్ట్రెస్ ఉంటుంది. వేడి విపరీతంగా ఉంటుంది. అది తట్టుకొని అది వెళ్ళి కొట్టగలగాలి. కాబట్టి అంత ఇంజినీరింగ్ టెక్నాలజీ ప్రపంచంలోనే 3-4 దేశాలు తప్ప ఇంకేమీ లేవు. 4 దేశాలు బహుశా అంతే. అమెరికా, రష్యా, చైనా, భారతదేశం. కొంత మనకు ఇజ్రాయెల్ కూడా ఉంది. బట్ మిగతా దేశాలు ఎవరి దగ్గర లేదు అటువంటి టెక్నాలజీ. ఆ టెక్నాలజీని నార్మల్ గా మిసైల్స్ లో పెట్టే టెక్నాలజీని మనం ఈ రోజు షెల్ లో పెడుతున్నాం. ఆర్టిలరీ షెల్ లో పెడుతున్నాం. అంటే ఎంత అచీవ్ చేసాం? దాని వెనకాల ఎంత R&D జరిగింది? ఎంత దాని గురించి మనకు ఐఐటి మద్రాస్ లో వాళ్ళు పిల్లలు ఎంత అద్భుతంగా దాన్ని రీసెర్చ్ చేసి దీన్ని తయారు చేయగలిగారో మనం గమనిస్తున్నాం. మేజర్ ఒక మనకు చాలా గర్వించదగ్గటువంటి ఒక అచీవ్మెంట్ మనం సాధించాం దీంట్లో. ఇప్పుడు 155mm నార్మల్ గా 45-50 కిలోమీటర్స్ కొట్టేది ఇప్పుడు రమారమి 70-80 కిలోమీటర్ల దాకా వెళ్ళగలదు. అది నార్మల్ స్పీడ్ కంటే ఇంకా 30-40% ఇంకా స్పీడ్ ఇంకా అధికంగా వెళ్ళగలదు. నార్మల్ గా ఈ షెల్స్ ని ఫైర్ చేసి వాళ్ళు తట్టుకోవడానికి చాలా కష్టం. నార్మల్ గా ఆర్టిలరీ షెల్స్ ని వాళ్ళు ఆపి దాన్ని కౌంటర్ చేసేటువంటి కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది శత్రువులు. అది ర్యామ్ జెట్ ఇంజిన్ తో కొడితే ఇంకా దాన్ని ఎవరు ఆపగలరు? కాబట్టి ఆ కెపాసిటీ మనం తెచ్చుకున్నాం దీంతో. ప్రపంచంలోనే మొదటిది ఇది. అందుకనే ఈ టెక్నాలజీ మన నిజంగా గర్వించదగ్గటువంటి టెక్నాలజీ. ఫీల్డ్ గన్స్, టోడ్ గన్స్ ఇటువంటివి వాడేటువంటి దేశాలకి ఇది ఈ టెక్నాలజీ అనేది కనువిప్పులాగా ఉంటుంది. నార్మల్ గా యుద్ధం చేసేదానికంటే కూడా చాలా క్షమత ఇంకా 30-40% క్షమత పెంచే దిశగా మన టెక్నాలజీలో మనది స్వదేశీ టెక్నాలజీ మనం తయారు చేసుకున్నాం. ఆత్మ నిర్భరత దృష్ట్యా మనం తెచ్చుకున్నాం. రేపటి రోజు మనకు చైనాతో కానీ పాకిస్తాన్తో కానీ యుద్ధం వస్తే గనక గతంలో వాళ్ళు మనతోటి ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క షెల్స్ కంటే కూడా అతి వేగంగా అది ఇంకా దూరంగా కొట్టగలిగినటువంటి మోర్ యాక్యురేట్ గా ఇన్ పిన్ పాయింట్ ప్రెసిషన్ లో కొట్టగలిగినటువంటి ఒక మామూలు టోడ్ గన్స్ మామూలు 155mm గన్స్ లోనే ఈ టెక్నాలజీ పెడుతున్నాం. ఇంకా మిసైల్స్ అంత టెక్నాలజీ ఉంటుంది. అందుకని ఇది చాలా వండర్ఫుల్ న్యూస్. ఇది ప్రపంచంలోనే మనమే మొదటి దేశం కాబట్టి వి షుడ్ ఆల్ బి రియలీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎస్ సార్ నిజమే. నెక్స్ట్ అంశంలోకి వెళ్తాం సార్. యాక్చువల్లీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వార్తే నిజంగా. ఏమో కొత్తవన్నీ కూడా మనము దీంట్లో చేస్తున్నట్టు కనబడుతుంది. ముఖ్యంగా బోయింగ్ 767 విమానాల్ని 6 విమానాల్ని ఇప్పుడు మనము ఏరియల్ రీఫ్యూయలింగ్ కి వీలుగా ఏరియల్ రీఫ్యూయలింగ్ ట్యాంకర్స్ గా మార్చే విధంగా హెచ్ఏఎల్ ఒక ప్రపోజల్ తీసుకుంది. దాన్ని డిఏసి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అప్రూవ్ చేసింది. సుమారు 9,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్. సో బోయింగ్ విమానాల్ని ఏరియల్ ఫ్యూయల్ ట్యాంకర్స్ గా యూటిలైజ్ చేసే వ్యవస్థ ఎందుకు అవసరము అండ్ దీన్ని ఎందుకు మనము గొప్ప వార్తగా మనం భావించాలి అండ్ దీన్ని ఎలా సాధించబోతున్నారు వివరాలు ఏంటి చెప్తారు? అంటే మనకు ఫస్ట్ ఎయిర్ ఫ్యూయల్ ట్యాంక్స్ అంటే ఏంటో ఫస్ట్ అది అర్థం చేసుకుందాం. 2 మన దేశంలో ఈ బోయింగ్ 767 ఎందుకు మనం చేస్తున్నాం అది రెండో విషయం. మూడవది మనం చూస్తే కనుక ఈ యొక్క నిర్ణయం తీసుకునే వెనకాల ఉంటే స్ట్రాటజీ ఏంటో అర్థం చేసుకుందాం. సో మొదటిది ఈ ఫ్యూయల్ ట్యాంకర్స్ అంటే ఏంటి? ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ కూడా కొంత లిమిట్స్ ఉంటాయి. దాంట్లో ఉన్నటువంటి ఫ్యూయల్ ట్యాంక్ దాని కెపాసిటీ ఆధారంగా సగం ట్యాంక్ ఖర్చు అయ్యేంత వరకు కూడా వాళ్ళు వెళ్ళొచ్చు, మన శత్రువు యొక్క టెరిటరీలోకి వెళ్ళొచ్చు. అవ్వగానే సగం ట్యాంక్ ఉందంటే మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి కదా వాళ్ళు. కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చి సేఫ్ గా ల్యాండ్ అవ్వడానికి కావాల్సిన ఇంధనం వాళ్ళ దగ్గర ఉండాలి. మొత్తం ఇంధనం ఖర్చు పెట్టి అక్కడ దాకా వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రావడానికి ఏమి ఉండదు కదా. కాబట్టి అందుకని మనకి ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ కి లిమిట్ ఉంటుంది. 500 కిలోమీటర్లు, 600 కిలోమీటర్లు ఇటువంటివి కొంత వాళ్ళకు అంటే వెళ్తే 1200 కిలోమీటర్లు వెళ్ళగలుగుతుంది, కానీ వెళ్తే మళ్ళీ తిరిగి రాదు కదా, ఫ్యూల్ అయిపోతే పరిస్థితి ఏంటి? కాబట్టి 600 కిలోమీటర్స్ 500 కిలోమీటర్స్ రేంజ్ అంటారు. ఆ రేంజ్ లో వెళ్ళి యుద్ధం చేసి రావచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు హషిమారా మనకు వెస్ట్ బెంగాల్ దగ్గర ఉంది, సిలిగురి కారిడార్ దగ్గర. అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యి మనం వెళ్ళి ఎక్కడో కొట్టొస్తాం, మనం బంగ్లాదేశ్ లోనో లేకపోతే అక్కడ కొట్టొస్తాం. లేదా మనకు ఇక్కడ మనకు వెస్టర్న్ థియేటర్ లో చూస్తే మనం పఠాన్కోట్ కానీ అమృత్సర్ కానీ లేదా మనకి ఇటువంటివి ఏవైతే కొన్ని ఫార్వర్డ్ బేసెస్ ఉన్నాయో జైసాల్మేర్, అక్కడి నుంచి టేక్ ఆఫ్ వెళ్ళి కొట్టి రావచ్చు. ఒక 500-600 కిలోమీటర్ లోపలికి వెళ్ళి మనం రావచ్చు. కానీ యుద్ధంలో ఎలా ఉంటుందంటే ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయినటువంటి ఎయిర్ బేస్ కి మళ్ళీ తిరిగి రావాలి. ఎందుకంటే ఒకసారి టేక్ ఆఫ్ అవ్వగానే వాళ్ళకు శాటిలైట్ లో ఇమేజ్ లో తెలిసిపోతుంది. ఇన్ఫాక్ట్ అంత పెద్ద హై ఎండ్ టెక్నాలజీ కూడా కాదు. ఇప్పుడు మనకు గూగుల్ సెర్చ్ కొడితే కనుక ప్రతిదీ ప్రపంచంలో ఎగురుతున్నటువంటి ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కడ ఉంది ఆకాశంలోనే మనకు మ్యాపే దొరికిపోతుంది.
కాబట్టి ఆ మ్యాప్ దృష్ట్యా వాళ్ళు కూడా చూడొచ్చు. మరి వాళ్ళ దగ్గర ఇంకా హై ఎండ్ టెక్నాలజీ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర. కాబట్టి ఎక్కడ టేక్ ఆఫ్ అయిందో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి, మళ్ళీ వాళ్ళు అదే బేస్‌కి తిరిగి రాకుండా దాని మీద బొంబార్డ్‌మెంట్ చేయొచ్చు. మిసైల్ స్ట్రైక్ చేయొచ్చు. అందుకని మళ్ళీ ఎయిర్‌క్రాఫ్ట్ తిరిగి వస్తుందంటే దాన్ని ఈజీగా ట్రాక్ చేసి దాన్ని మళ్ళీ షూట్ డౌన్ చేయొచ్చు. ఆ బేస్‌ని ధ్వంసం చేయొచ్చు. అందుకని జనరల్‌గా ఎయిర్ ఫోర్స్‌లో యుద్ధంలో ఎలా ఉంటుందంటే, టేక్ ఆఫ్ అయిన ఎయిర్ బేస్ ఒకటుంటుంది. ల్యాండింగ్ ఎయిర్ బేస్ వేరే ఉంటుంది. జైసాల్మీర్ నుంచి టేక్ ఆఫ్ అయింది అనుకుందాం. అది వెళ్ళి ఇంకెక్కడో మనకు జోధ్‌పూర్‌లోనో ఇంకెక్కడో ల్యాండ్ అవుతుంది. లేదా భుజ్‌లో ల్యాండ్ అవుతుంది. సో అందుకని వేరే దగ్గర వెళ్తుంది. అందుకని శత్రువుకి దొరకకుండా వెళ్తుంది. అటువంటి కెపాసిటీ ఉంటుంది దానికి. బట్ డిస్టెన్స్ ఇద్దరే ఉంటుంది. 500 400 600 దానికి ఎయిర్‌క్రాఫ్ట్ కెపాసిటీ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ మిడ్ ఎయిర్ రీఫ్యూలర్స్ ఏం చేస్తాయంటే, ఆకాశంలో ఎగురుతుండగా దానికి మళ్ళీ ఫ్యూయల్ ఇస్తుంది. అంటే మనకు పెట్రోల్ బంక్ లాంటిది అనుకుందాం. ఆకాశంలో ఉన్న పెట్రోల్ బంక్. ఆకాశంలో దానికి మళ్ళీ పెట్రోల్ ఇస్తుంది. పెట్రోల్ ఇవ్వంగానే అడిషనల్ ఫ్యూయల్ ఆధారంగా ఇంకా దూరం వెళ్ళగలదు. మనకు మన ఇరాన్ మీద జరిగినటువంటి బంబార్డ్‌మెంట్‌లో అమెరికా ఎక్కడో వాళ్ళు ఆఫ్‌కోర్స్ అమెరికా నుంచే వచ్చామంటున్నారు. బహుశా అక్కడి నుంచి వచ్చారో మరి గ్వామ్ నుంచి వచ్చారో మనకు తెలియదు. అవన్నీ క్లాసిఫైడ్ ఉంటాయి. అమెరికా నుంచి వాళ్ళు ఇరాన్‌లో వెళ్లి కొట్టాలంటే B-2 బాంబర్స్ ఎన్ని వేల మైళ్ళు వాళ్ళు దాటి రావాలి. కాబట్టి దారెంబడి వాళ్ళకి ఈ ట్యాంక్ మిడ్ ఎయిర్ రీఫ్యూలర్స్ వాళ్ళు నింపుతూనే ఉన్నాయి. నింపి ఎక్కడ ఆగకుండా డైరెక్ట్‌గా వచ్చి ఒక పాకిస్తానీ ఎయిర్ స్పేస్ మాత్రం వాడుకున్నారు. వెళ్లి అక్కడ బాంబ్ చేసి వచ్చారు. సో ఇంత దూరం ఎక్కడో అమెరికానో లేదా గ్వామ్ అనుకుందాం కాసేపు ఎక్కడైనా గాని గ్వామ్ నుంచి పాకిస్తాన్ దాకా రావాలంటే నార్మల్‌గా ఫైటర్ జెట్స్‌కి అంత కెపాసిటీ ఉండదు. మనకు సివిలియన్ ఎయిర్‌క్రాఫ్ట్స్ చాలా పెద్దవి కాబట్టి చాలా ఫ్యూయల్ ఎక్కువ తీసుకెళ్తాయి కాబట్టి ఇంటర్ కాంటినెంటల్ ట్రావెల్ అవి చేయగలవు. ఫైటర్ జెట్స్ చాలా చిన్న సైజులో ఉంటాయి. దాని ఫ్యూయల్ కెపాసిటీ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి అంత దూరాలు వెళ్ళలేవు. ఈ మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ వల్ల వాళ్ళు అంత దూరం వెళ్ళగలుగుతున్నారు. మన దేశంలో మనం ఏం చేసాము? బాలాకోట్ స్ట్రైక్ చేసినప్పుడు ఇవన్నీ కూడా గ్వాలియర్ ఈ ప్రాంతం నుంచి టేక్ ఆఫ్ అయినాయి. గ్వాలియర్ నుంచి మనం హర్యానా, పంజాబ్, హిమాచల్, ఉత్తరాఖండ్ ఇక్కడ తిరుగుతున్నాయి. దారిలో రీఫ్యూల్ చేశాం దాన్ని. రీఫ్యూల్ చేసి అది రమారమి పంజాబ్, జమ్మూ ప్రాంతంలో ఉండగా ఒక్కసారి ఫార్మేషన్ అంతా తిరిగి వెళ్ళి పాకిస్తాన్‌లోకి వెళ్ళి మనం బాలాకోట కొట్టొచ్చాం మనం. కాబట్టి దానికి కెపాసిటీ ఇచ్చాం. అది ఎక్కడో ఫార్వర్డ్ బేస్ నుంచి టేక్ ఆఫ్ అవ్వలేదు. ఎక్కడో భోపాల్ నుంచి టేక్ ఆఫ్ అయింది. కాబట్టి దానికి అడిషనల్ కెపాసిటీ, దానికి అడిషనల్ ఇంకా చాలా దూరం వెళ్లి కొట్టగలిగిన క్షమత ఇవ్వడానికి కోసం మనకి ఈ ట్యాంకర్స్ అన్ని ఆకాశంలో పెట్టుకుంటాం. అన్‌ఫార్చునేట్‌గా మనకు ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ స్ట్రెంత్ ఎంతున్నదో అన్నిటికి కావాల్సినటువంటి మన నంబర్స్ లేవు. దీనికి 2 కారణాలున్నాయి. మన పాత ఎయిర్‌క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయి, సుఖోయ్ కావచ్చు, లేదా మనకు మిరాజులు కావచ్చు, మిగ్గులు కావచ్చు, వీటిలో రీఫ్యూలింగ్ కెపాసిటీలు లేవు. మనం కొన్నప్పటికి ఆ కాన్సెప్ట్ లేదు. ఆకాశంలో ఎలా రీఫిల్ చేస్తామన్న కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు అది ఎక్స్‌పర్ట్ అయిపోయాం మనం అందరం కూడాను. దాని ఆధారంగానే మనం చేస్తున్నాం. ఫర్ ఇన్‌స్టెన్స్ రఫాయల్స్ ఉన్నాయి. రఫాయల్స్ అన్నిట్లో కూడా మనకు ఒక కోన్ ముందర ఉంటుంది. దాని ముందర ఇట్లా బెండ్ అయిన కోన్ ఉంటుంది. దాంట్లోంచి వాడు మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ చేయొచ్చు. మనకు ఫ్రాన్స్ నుంచి డైరెక్ట్‌గా భుజ్‌లో దిగాయి కొన్నొచ్చి. మధ్యలో కొన్ని ఆఫ్‌కోర్స్ అబుదాబిలో కొన్ని ఆగాయి. దుబాయ్‌లో, అబుదాబిలో ఆగి మళ్ళీ వచ్చినాయి కొన్ని స్ట్రెయిట్‌గా వచ్చాయి. ఆకాశంలో యూఏఈ ఎయిర్ ఫోర్స్ మనకు రీఫ్యూలింగ్ చేసి ఇచ్చింది. కాబట్టి దిగకుండా డైరెక్ట్‌గా భుజ్‌లో వచ్చి ల్యాండ్ అవ్వగలిగాం. సో ఈ కెపాసిటీ దాన్ని ఎన్హాన్స్ చేసేటువంటి దిశగా మనకు ఈ మిడ్ ఎయిర్ ఫ్యూయల్ ట్యాంకర్స్ ఉంటాయి. అటువంటి మిడ్ ఎయిర్ ఫ్యూయల్ ట్యాంకర్స్ కొనాలంటే గనక వాడు దానికి స్పెషల్‌గా లోపల ఎందుకంటే ఎయిర్‌క్రాఫ్ట్ లోపల వాళ్ళు దాని వెక్టర్స్ కరెక్ట్‌గా పెట్టాలి. దాన్ని ఎలా ఉండాలో టైట్‌గా ఉండాలి. పెట్రోల్ లీక్ అవ్వకూడదు. లీక్ ఏంటంటే ఎయిర్‌క్రాఫ్ట్ పేలిపోతుంది. అక్కడే పేలిపోతుంది. అలాగే దాన్ని సర్వ్ చేసేటప్పుడు దానికి ఉండవలసిన స్పీడ్ కంట్రోల్ ఎందుకంటే 2 ఒకటే స్పీడ్‌లో వెళ్తూ ఉండాలి. ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. వీళ్ళు కొద్దిగా స్లో అయినా, వాళ్ళు కొద్దిగా ఫాస్ట్ అయినా కొలైడ్ అయిపోతాయి. ఇద్దరు 2 పడిపోతాయి. ప్లస్ దాని యొక్క ట్యూబ్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్‌గా దాంట్లో ఫిట్ అవ్వాలి. ఇవన్నీ కూడా దీనివల్ల ఈ టెక్నాలజీ మనకు బయట దొరకడం చాలా కష్టం అని చెప్పి డైరెక్ట్‌గా ఈ మిడ్ ఎయిర్ రీఫ్యూలర్ ఎయిర్‌క్రాఫ్ట్స్ కొంటారు అన్ని దేశాలు. మనం కూడా అలాగే కొన్నాం. ఇప్పుడు భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే 6 767 ఎయిర్‌క్రాఫ్ట్ మామూలు బోయింగ్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇవన్నీ కూడాను ట్యాంక్స్ పెట్టి దాంట్లో ఫ్యూయల్ డంప్ చేసి దానికి కావాల్సినటువంటి ప్రోటోకాల్స్ అన్ని కూడాను చేయమని మనకు హెచ్ఏఎల్‌కి వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకని దాంతోటి ఇప్పుడు దాని దృష్ట్యా ఇవి మన దేశంలోనే తయారు చేయవు. ఆఫ్‌కోర్స్ బోయింగ్ అనేది అమెరికన్ కంపెనీ, అమెరికన్ ఎయిర్‌క్రాఫ్ట్. మన దేశంలో తయారైనటువంటి ఎయిర్‌క్రాఫ్ట్ లేవు. రష్యాతో ఏదో ఒప్పందం చేసుకుంటున్నాం. అలాగే ఎంబ్రార్ బ్రెజిల్ తోటి ఒప్పందాలు చేసుకుంటున్నాం. చిన్న ఎయిర్‌క్రాఫ్ట్స్ మనం ప్రొడ్యూస్ చేయబోతున్నాం రాబోయే 5-6 సంవత్సరాల్లో. బట్ ఇప్పుడు మనకు ఉన్న వాటిల్లో మనం వాడుకుంటున్నాం. ఆల్రెడీ మన దగ్గర చాలా ఎయిర్‌క్రాఫ్ట్స్ కొన్నాం. కొన్నటువంటి ఎయిర్‌క్రాఫ్ట్స్ లోనే మనకు ఉన్నటువంటి స్టాక్ లోంచి కొన్ని కొత్తవి కొనట్లేదు. ఉన్నటువంటి స్టాక్ లోనే దీని అడిషనల్ కెపాసిటీ పెడుతుంది. ఇప్పుడు 6 ఎయిర్‌క్రాఫ్ట్స్ వస్తున్నాయంటే మనకు రాబోయే తేజస్సులు, తేజస్ MK1Aలు, తేజస్ MK2, ఆమ్కా అలాగే రఫాయల్. రేపటి రోజు మనం రఫాయల్ నేవీ వర్షన్ రాబోతోంది. 26 ఆర్డర్ ఇచ్చాం మనం ఐఎన్ఎస్ విక్రాంత్ మీద ల్యాండ్ చేయడానికి. వీటన్ని కూడా మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ చేయడానికి మనకి కెపాసిటీ పెరగాలి.
కెపాసిటీ పెరిగింది కానీ మన ఎయిర్ ఫోర్స్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది. లేకపోతే ఇన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ పెట్టుకున్నా కానీ మనం ఫార్వర్డ్ బేస్ లో యుద్ధం వచ్చిన తర్వాత కంటెస్టెడ్ ఎయిర్ స్పేస్ అయిపోతే కనుక మనకు అక్కడ యుద్ధాలు జరుగుతుంటే కనుక అక్కడ ల్యాండ్ అవ్వలేము, అక్కడ నుంచి ఆపరేషన్ చేయలేము. తక్కువ డిస్టెన్స్ లో ఫ్లై చేసి వస్తే కనుక మనం ఎఫెక్టివ్ గా ఉండలేము. కాబట్టి ఇప్పుడు చెన్నై నుంచో లేకపోతే మనం బహుశా నేనేమంటారంటే మనకు బెంగళూరు నుంచో హైదరాబాద్ నుంచో ఎక్కడి నుంచో అస్సాం నుంచి కూడా మనం ఈరోజు కొట్టచ్చు. మనం నాగాలాండ్ నుంచి ఫ్లై చేసి పాకిస్తాన్ కొట్టి రావచ్చు. ఎందుకంటే మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ అవుతుంది కాబట్టి ఆ కెపాసిటీ మనం పెంచుకుంటాం. భారత ప్రభుత్వం అంటే ఏదో మనకు మామూలు ప్రేక్షకులు ఏంటంటే ఏదో రఫాయల్ వచ్చేసిందంటే చాలా పెద్ద దాని గురించి మాట్లాడతారు. కానీ దాన్ని సపోర్ట్ చేసేటువంటి ఎకో సిస్టమ్ లేకపోతే కానీ అది కూడా ఎఫెక్టివ్ గా పనిచేయలేదు. దాని మీద భారత ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది. 6 ఆర్డర్ ఇచ్చారు. అంటే మనకు ఉన్నటువంటి కెపాసిటీ ఇప్పుడు ఉన్నటువంటి బహుశా కొద్దిగా తక్కువ పడ్డాయి. ఏదో 1-2 ఎయిర్ క్రాఫ్ట్స్ యాడ్ చేస్తుంటే సరిపోయింది. 6 పెడుతున్నామంటే రాబోయేటువంటి ఫ్లీట్ కూడా ఇప్పుడే దానికి మనం అడిషనల్ సపోర్ట్ ఇస్తున్నాం. ఇందాక నేను చెప్పినట్టు MK1A కావచ్చు, MK2 కావచ్చు, AMCA కావచ్చు, వీటన్నిటికి కూడా అడిషనల్ కెపాసిటీ బిల్డ్ చేయడానికి ఈ రోజు 6 ఆర్డర్ ఇచ్చాం. ఈ 6 బహుశా ఒక సంవత్సరం లోపల ఇవన్నీ తయారవుతాయి. దాని తర్వాత మనకి ఇండక్షన్ బట్టి మనం ఎంత ఫాస్ట్ గా కొత్త ఎయిర్ క్రాఫ్ట్స్ ఇండక్ట్ చేస్తాం దాని ఆధారంగా బహుశా ఇంకా ఇంక్రీజ్ చేస్తారు. కాబట్టి ఇది ఒక ఫోర్స్ మల్టిప్లైర్ మన ఎయిర్ ఫోర్స్ కి, మన ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నిటి కూడాను నార్మల్ అది వెళ్ళగలిగిన కెపాసిటీకి థియరిటికల్ గా ఎండ్లెస్ తిరుగుతూనే ఉండొచ్చు. వేల కిలోమీటర్లు ఆకాశంలో తిరుగుతూ ఉండొచ్చు. దాని ఎంతవరకు ఫ్యూల్ వస్తూ ఉంటుంది అంతవరకు తిరుగుతూనే ఉంటుంది. ఆ పైలట్ అలిసిపోయి పైలట్కి ఆకలితో దిగాలంతే కానీ లేకపోతే మాత్రం దానికి అసలు సమస్య లేకుండా తిరుగుతూ ఉంటుంది. అది అంత కెపాసిటీ మనం పెట్టుకున్నాం. రేపటి రోజు పాకిస్తాన్ కొట్టాలంటే మనం ఎక్కడో సముద్రం అంతా తిరిగి ఒక రోజంతా తిరిగి ఎప్పుడో సడన్ గా వచ్చి కొట్టచ్చు అండి. వాడు ఇమాజిన్ కూడా చేయలేదు. అటువంటి మనం చేయొచ్చు. ఆ కెపాసిటీ బిల్డింగ్ అనేది ఇది ఇస్తోంది. కాబట్టి మనం నిజంగా వి షుడ్ అప్రిషియేట్ ద గవర్నమెంట్. ఇటువంటి నిర్ణయం తీసుకుంటున్నందుకు మనం నిజంగా అప్రిషియేట్ చేయాలి. 9,000 కోట్లు దీనికి బడ్జెట్ వాళ్ళు అలొకేట్ చేశారు. 6 ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా. ఎస్ సార్. సార్ ఇందాక మీరు AMCA గురించి చెప్తూ ఉన్నారు. అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఆ తయారీ మనం చేస్తూ ఉన్నాము. ఈ టైంలోనే ఈ కొత్తగా వచ్చేటువంటి ఈ AMCAలో బిల్ట్ ఇన్ టెలిస్కోపిక్ ల్యాడర్ ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో టెలిస్కోపిక్ ల్యాడర్ అంటే ఏంటి, దీని అవసరం ఏంటి, అండ్ దీని ఇప్పటిదాకా ఉన్నటువంటి మిగతా ఫైటర్ జెట్స్ వేటికి కూడా ల్యాడర్ సపరేట్ గా ఉండేది, బట్ బిల్ట్ ఇన్ ఫీచర్ అనేది దీంట్లో వస్తుందని తెలుస్తోంది. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? మనం చూసే ఉంటాం. మనకు గతంలో రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం గారు మన ఫైటర్ జెట్ లో వెళ్ళారు. ఆయన మోదీ గారు వెళ్ళారు తేజస్ లో. అలాగే రీసెంట్ గా ద్రౌపది ముర్ము గారు వెళ్ళొచ్చారు. ఎంతో మంది ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ చాలా మంది మనం చూసాం. అఫ్ కోర్స్ ఫైటర్ పైలట్ కూడా అదే చేయాల్సిందే, ఎవరైనా అదే చేయాల్సిందే. మనకు ఉన్నటువంటి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నిటికి కూడాను దాని కాక్పిట్ లో ఎక్కడానికి సింగిల్ సీటర్ కానీ డబుల్ సీటర్ కానీ ఎక్కడానికి ఒక నిచ్చెన తీసుకొస్తారు. అది మాన్యువల్ గా తీసుకొస్తున్నారు. ముందర 2 వీల్స్ ఉంటాయి, వెనకాల వీల్స్ ఉండవు. దాని అలా తోసుకుంటూ వచ్చి ఆ కాక్పిట్ దాకా పెట్టిన తర్వాత పైలట్ ఎక్కి దాంట్లో కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఈ నిచ్చెన తీసేస్తారు. అప్పుడు అతను టేక్ ఆఫ్ అవుతాడు. ఇది నార్మల్ ప్రొసీజర్. మనకి ఈవెన్ సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ లో కూడా మనం చూసాము. ఏరో బ్రిడ్జ్ లేని ఎయిర్పోర్ట్స్ లో అంతా కూడా వీళ్ళు 2 మెట్లు తీసుకొచ్చి దానికి ఫ్రంట్ బ్యాక్ 2 డోర్స్ మీద అటాచ్ చేస్తారు. దాని గుండా మనం దిగుతాం. మాన్యువల్ గా జరుగుతుంది. ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నటువంటి ఇంక్లూడింగ్ రఫాయల్ తో సహా వీటన్నిటి కూడా మాన్యువల్ గానే వాళ్ళు ఎక్కాలి, మాన్యువల్ గా దిగాలి. కానీ రాబోయే రోజుల్లో యుద్ధం చాలా భిన్నంగా ఉండబోతుంది. బహుశా టేక్ ఆఫ్ ఎక్కడో మనం ఒక ఎయిర్ బేస్ నుంచి మనం టేక్ ఆఫ్ అయితే కనుక జామ్నగర్ ఎయిర్ బేస్ నుంచి మనం టేక్ ఆఫ్ అవుతాం. టేక్ ఆఫ్ అయిన తర్వాత మనకు తెలుసు ఆ చుట్టుపక్కల ఆ ఏరియాస్ అంతా కూడాను 2-3 ఎయిర్పోర్ట్స్ మీద దాడి జరిగింది అనుకుందాం. అప్పుడు ఏంటి, మనకు కొత్తగా మనం కడుతున్నటువంటి నేషనల్ హైవేస్ అన్నిటి మీద కూడా మనం ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ చేసే దిశగా చాలా ప్రాంతాల్లో మనం దాన్ని ఇది చేసుకున్నాం, దాన్ని ఒక ప్రోటోకాల్స్ పెట్టుకున్నాం మనం. కాబట్టి అది బహుశా ఎక్కడో మనం బహుశా హైదరాబాద్ మనకు ఢిల్లీ ఆగ్రా హైవే మీద ల్యాండ్ అవ్వాలనుకుందాం. ఢిల్లీ ఆగ్రా మీద ల్యాండ్ అయితే పైలట్ దాని నుంచి ఎలా దిగుతాడు? అతనికి అక్కడ నిచ్చెన లేదు కదా, మాన్యువల్ నిచ్చెన లేదు కదా, హైవే మీద దిగాడు. ఏం చేస్తాడు? అలాగే మనకు అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్స్ ఉంటుంది. అక్కడ బహుశా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎమర్జెన్సీలో కూడా ల్యాండ్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం మనం? కాబట్టి ఈ ఇబ్బందులు ఉంటాయి. అందుకని ఈ టెలిస్కోపిక్ ల్యాడర్ టెక్నాలజీ అన్నది AMCAలో రాబోతుంది. అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి తేజస్ MK1A, తేజస్ MK2, రాబోయేటువంటి MK2 రెండిట్లో కూడా లేదు. మాన్యువల్ గానే మనం ఎక్కాలి, దిగాలి. బట్ AMCAలో మాత్రం ఈ ఫీచర్ మనం స్పెసిఫై చేశాం కాబట్టి దాని డెవలప్మెంట్ మన దేశంలో ఆల్రెడీ స్టార్ట్ అయింది. AMCA వచ్చేసరికి AMCAలో ఈ ఫీచర్స్ ఉండబోతున్నాయి. దాంతో ఎక్కడ మనం ల్యాండ్ అయినా కానీ కూడా అది దాంట్లోనే ఇన్బిల్ట్ ఉంటుంది. దాంట్లో మనం బటన్ నొక్కామంటే కానీ నిచ్చెన వస్తుంది. నిచ్చెన ద్వారా దిగచ్చు. అంటే ఈవెన్ హైవేస్ మీద వాళ్ళు ఆపినా కానీ కూడా
ఎవరి సహాయం లేకుండా వాళ్ళే దిగొచ్చు. అలాగే వాళ్ళు దాన్ని ఎక్కి మళ్ళీ దాన్ని బటన్ ప్రెస్ చేస్తే గాని అది లోపల వెళ్ళి లాక్ అయిపోతుంది. కాబట్టి ఆ కెపాసిటీ, ఆ అడిషనల్ కెపాసిటీ మనం ఈరోజు ఆమ్కాకి ఇచ్చే దిశగా మనకు ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది. దాని దృష్ట్యా ప్రైవేట్ ఇండస్ట్రీ కూడా దాని గురించి వర్క్ చేస్తుంది. ఆఫ్‌కోర్స్ ప్రపంచంలో ఈ యొక్క టెక్నాలజీ ఉన్నది. మన దగ్గర లేదు. మనం ఇప్పుడు ఈ టెక్నాలజీని భారతీయ ఇండస్ట్రీ, భారతీయ సైంటిస్ట్‌లు వీళ్ళు ఒక ఆత్మనిర్భరత దృష్ట్యా మన దేశంలోనే ఈ టెక్నాలజీ తయారు చేస్తున్నారు. ఇంకెవరి మీద డిపెండ్ అవ్వకుండా ఫ్యూచర్ ఏదైతే మన 5th జనరేషన్ ఏదైతే అంటున్నామో ఆ ఎయిర్‌క్రాఫ్ట్‌కి పెట్టేటువంటి ఒక అప్రూవల్ వచ్చింది. అది మనందరం కూడా ప్రేక్షకులకు చెప్పి మనం అందరం కూడా దీన్ని సంతోషించవలసినటువంటి విషయం. యెస్ సార్. యెస్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. బెంగుళూరు బేస్డ్ కంపెనీ ఎక్స్ ఇన్ఫినిటీ ఏరోస్పేస్ ఇది చీతా అండ్ చేతక్ హెలికాప్టర్స్‌ని అన్‌మాన్డ్ వేరియంట్స్‌గా వాటిని తయారు చేసే ఒక ప్రపోజల్‌ని తీసుకొచ్చాయి. నిజానికి ఇది చాలా విచిత్రంగా కూడా ఉంది. మామూలుగా అన్‌మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటే యూఏవీలు, ఈ మనం డ్రోన్స్ గురించి మాట్లాడతాము. డైరెక్ట్‌గా ఇది ఫైటర్ హెలికాప్టర్స్‌నే మార్చే విధంగా మానవ రహిత హెలికాప్టర్స్ తయారు చేసే విధంగా వీళ్ళ ప్రపోజల్ ఉంది. ఆ వివరాలు ఏంటి సార్ అసలు? నిజంగా ఇప్పుడు రాబోయే యుద్ధాల్లో అన్నిట్లో కూడాను టెక్నాలజీ ఎంత పటిష్టమైందంటే గనక రడార్ టెక్నాలజీ కావచ్చు, ఏరియల్ టార్గెట్స్‌ని షూట్ డౌన్ చేయడం కావచ్చు, వీటికి చాలా మనకు కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి కాబట్టి, ఎస్పెషల్లీ హెలికాప్టర్ చాలా స్లోగా వెళ్తుంది కాబట్టి, దాని రిస్క్స్ చాలా గణనీయంగా ఉంటాయి. దాన్ని ఎక్కడో స్టింగర్ మిసైల్స్‌తో కొట్టి దాన్ని షూట్ డౌన్ చేయొచ్చు. కాబట్టి ఆ పరిస్థితులలో మనిషి దాని మీద పెట్టి మనం ఒక పైలట్ దాన్ని నడిపిస్తే గనక ఉన్నటువంటి రిస్క్ చాలా ఉంటాయి కాబట్టి, మనకు ఒక హెలికాప్టర్ పోయినా పర్వాలేదు గానీ, ఒక ట్రైన్డ్ పైలట్ పోతే మనం చాలా నష్టపోతాం. కాబట్టి ముందర అది ఆ దృష్ట్యా ఎక్కడ వీలైతే అక్కడ ఆటోమేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మనం. ఈ చీటాను తర్వాత మనకు చేతక్ హెలికాప్టర్స్‌లో కూడా ఈ టెక్నాలజీ పెట్టేటువంటి ప్రయత్నం ఈ ప్రైవేట్ రంగ సంస్థ అయినటువంటి బెంగుళూరు బేస్డ్ ఎక్స్ ఇన్ఫినిటీ అన్నది వాళ్ళు దాన్ని అచీవ్ చేయగలుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు వాటిలో కూడా మనం కంటెస్టెడ్ టెరిటరీస్ అంటారు. కంటెస్టెడ్ టెరిటరీ అంటే శత్రువు యొక్క మిసైల్స్, శత్రువు యొక్క అటాక్స్‌కి దగ్గరలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మన చీతా గాని, చేతక్ గాని వెడితే అది అక్కడ దానికి ఒకవేళ ఇబ్బంది ఏమైనా వచ్చినా గాని కూడా మన జన నష్టం కాకుండా, మన పైలట్స్ నష్టం కాకుండా మనం దాన్ని హ్యాండిల్ చేయగలిగింది. అంటే లిటరల్లీ దాన్ని ఒక యూఏవీ లాగా తయారు చేస్తున్నాం. హెలికాప్టర్ అయినా దాన్ని అన్‌మాన్డ్ ఏరియల్ వెహికల్ కింద తయారు చేస్తున్నాం. ఆ టెక్నాలజీ వీళ్ళు ఎక్స్ ఇన్ఫినిటీ వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. అది ఒక ప్రైవేట్ రంగ సంస్థ ఇస్తోంది. ప్రతిదీ హెచ్ఏఎల్ మీద భారం పెట్టకుండా వీళ్ళు చేస్తున్నారు. అది మనకు ఆల్రెడీ మన దేశంలో ఉన్నటువంటి చీతకు మనకు తర్వాత మనకున్నటువంటి చీటా ఈ రెండిటిలో కూడా వీళ్ళు ఈ టెక్నాలజీ పెట్టబోతున్నారు. రాబోయే యుద్ధాలు బహుశా మనుషులు డైరెక్ట్ గా లేకుండా ఏదో ఎక్కడో బంకర్లో కూర్చొని కీబోర్డ్ తో ఆపరేట్ చేసేటువంటి రోజులు ఇంకా ఎక్కువ ఉధృతంగా రాబోతున్నాయి. డ్రోన్స్ గురించి మనం యూఏఎస్ గురించి మనం శాస్త్రంలో డిఫెన్స్ రౌండప్ లో కొన్ని అంటే ఎన్ని ఎపిసోడ్స్ మనం చెప్పుకున్నాం దాని గురించి. అటువంటిది క్రమేపీ మ్యాండ్ వీటిని కూడా అన్మ్యాండ్ చేసేటువంటి ప్రయత్నం ఆ టెక్నాలజీ దృష్ట్యా అది ఆల్రెడీ ప్రపంచం అందరూ చేస్తున్నారు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు చేస్తుంటే కూడా మనం మన దేశంలో మన పైలట్స్ రక్షించుకోవడానికి కోసం దీన్ని మన దేశంలో స్వచ్ఛందంగా ఒక ప్రైవేట్ రంగ సంస్థ చేయగలిగిందంటే మనకు ఎంత అడ్వాంటేజ్ మనం అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజులు సేఫ్ గా మన పైలట్స్ ఎక్కడ వెళ్ళినా కానీ కూడా దాంట్లో కూర్చొని అటాక్స్ గురి కాకుండా గ్రౌండ్ లెవెల్ నుంచి దాన్ని హ్యాండిల్ చేయగలిగినటువంటి కెపాసిటీ మనకు ఈ ప్రైవేట్ రంగ సంస్థ ఇస్తోంది. కాబట్టి వాళ్ళ సిబ్బందికి ఇటువంటి అవసరం ఉంది అని చెప్పినటువంటి మన ఫోర్సెస్ కి వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతాం. ఓకే సార్. ఇక ఇంకొక వార్తా కథనంలోకి వెళదాం సార్. మామూలుగా మనం ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్స్ కి కావాల్సినటువంటి ఫైటర్ జెట్స్ విషయంలో ఆమ్కా ఎట్లాగో మనం ఒకటి చేస్తున్నాం కాబట్టి దీంట్లోనే ఇండియన్ నేవీ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ ని త్వరితగతిన అప్రూవల్ ఇవ్వాలి అని TEDBF కోసం అడుగుతున్నారు. ట్విన్ ఇంజన్ డెక్ బేస్ ఫైటర్ ఏదైతే ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ లో వాడే ఫైటర్ జెట్స్ కోసమని అప్రూవల్ ఇవ్వవలసిందిగా CCS ని రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కొంచెం ఫాస్ట్ ట్రాక్ చేయాలి అప్రూవల్ ప్రాసెస్ ని అని ఇండియన్ నేవీ అడుగుతుందని తెలుస్తోంది. సో ఈ TEDBF ట్విన్ ఇంజన్ డెక్ బేస్డ్ ఫైటర్ అంటే ఏంటి? దీనికి ఉన్నటువంటి ఆమ్కా ఒకవైపు నడుస్తున్నప్పుడు ఫైటర్ జెట్స్ తయారీలు జరుగుతున్నప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు వినియోగించే ఫైటర్ జెట్స్ కి నావీ వినియోగించే ఫైటర్ జెట్స్ కి డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ డిఫరెన్స్ ఏంటి? అండ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ చర్చని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈవెన్ మనం రఫేల్ అప్పుడు కూడా మీరు ఈ అంశాన్ని చెప్పారు.
రఫేల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు ఇచ్చినటువంటి రఫేల్ ఒకవైపు ఉంటే, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కోసం ఇచ్చే రఫేల్ కోసం అని మళ్ళీ మనము కొన్ని ఎక్స్‌ప్లోర్ చేసాము. తర్వాత ఆఫ్ కోర్స్ రఫేల్ వైపు మొగ్గు చూపాము. ప్లీజ్ ఇప్పుడు దీని డీటెయిల్స్ చెప్తారా సార్? కరెక్ట్. మనకు ఈవెన్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకంటే ముందర ప్రభుత్వాలు కూడా ప్రతీది కూడా సెపరేట్‌గా చూసేవాళ్ళు. మిగ్ 29 మనకు ఎయిర్ ఫోర్స్‌లో ఉంటే మిగ్ 29K మనం దీంట్లో పెట్టాం. ఇక్కడ మనకు డెక్ బేస్డ్ అంటే మనకు డెక్ ఇప్పుడు ప్రస్తుతానికి రెండే ఉన్నాయి మన దగ్గర. మనకున్నటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ కానీ, ఐఎన్ఎస్ విక్రమాదిత్య కానీ. వీటి మీద అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. దాని మీద ల్యాండ్ అవ్వగలిగినటువంటి ఎయిర్ క్రాఫ్ట్‌లు మనకు మనం సెపరేట్‌గా ఆర్డర్ ఇచ్చుకున్నాం. అంటే ఎయిర్ ఫోర్స్‌ని సెపరేట్‌గా, నేవీని సెపరేట్‌గా మనం ఇంతకాలం చూసాం మనం. అలాగే నేవీలో ఉన్నటువంటి కొన్ని డెక్ బేస్డ్ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో అది ఎయిర్ ఫోర్స్ దగ్గర లేవు. ఇటువంటి పరిస్థితులు ఏమవుతుందంటే మనకి ఇన్వెంటరీ పెరుగుతుంది, స్పేర్ పార్ట్స్ పెరుగుతాయి, దానికి ట్రైనింగ్ చేయవలసిన టెక్నీషియన్స్ ఇంకా పెరుగుతారు, సప్లై చైన్స్ విపరీతంగా పెరుగుతాయి, మనకు అనవసరమైన కాంప్లికేషన్. ఇప్పుడు ఈ ప్రపోజల్ ఏంటంటే మనకు ఇండియన్ నేవీ ఏం అడుగుతుందంటే, మీరు ఎలాగో ఆమ్కా తయారు చేస్తున్నారు. ఆమ్కా అంటే ఫస్ట్ మనకు తెలుసు కదా, అడ్వాన్స్ మల్టీ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. సో దాన్ని ఎలాగో తయారు చేస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 5th జనరేషన్ అంటున్నారు మీరు. పనిలో పనిగా మీరు మా నేవీకి సంబంధించింది కూడా అటువంటిదే ఇంకోటి తయారు చేసి ఇవ్వండి మాకు అంటున్నారు. నేవీలో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ కి, ఎయిర్ ఫోర్స్ లో ఎయిర్ క్రాఫ్ట్ కి ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే, ఎయిర్ ఫోర్స్ కి రన్వే చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి దాని ఎయిర్ క్రాఫ్ట్ యొక్క సైజ్ పెద్దగా ఉంటుంది. అది టేక్ ఆఫ్ ల్యాండింగ్ అవ్వడానికి దానికి ఎంత రన్వే కావాలో అంత రన్వే వాళ్ళకి ఉంటుంది వాళ్ళకి. కానీ డెక్ బేస్డ్ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉంటాయో, డెక్ అంటే మనకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మీద ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా తక్కువ ఉంటుంది. అక్కడ రన్వే చాలా చిన్న రన్వేస్ ఉంటాయి. ఆ చిన్న రన్వేస్ లో టేక్ ఆఫ్ అవడానికి విపరీతమైన ఎనర్జీ వాళ్ళకి మొదటి క్షణంలోనే కావాలి. ఎందుకంటే టేక్ ఆఫ్ అంతా మహా అంటే 3-4 క్షణాలు టేక్ ఆఫ్ అవుతుంది. కాబట్టి అంత ఫోర్స్ టేక్ ఆఫ్ అవ్వకముందరే అది మొత్తం ఎనర్జీ వచ్చి దాన్ని ఒక తాడు పెట్టి గుంజినట్టు లాగి ఒక్కసారి వదిలిపెడతారు. ఆ ఇంజన్ కెపాసిటీ ఈ యొక్క పుల్ అండ్ పుష్ టెక్నాలజీ తోటి అది టేక్ ఆఫ్ అయిపోతుంది. అలాగే ల్యాండ్ అయినప్పుడు కూడా దిగ్గంగానే ఇమ్మీడియట్ గా బ్రేకులు పడాలి. కొద్దిగా ఆలస్యమైనా కానీ సముద్రంలో పడిపోతుంది ఎయిర్ క్రాఫ్ట్. కాబట్టి అందుకని దాని యొక్క కెపాసిటీ డిఫరెంట్ గా ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ యొక్క కెపాసిటీ డిఫరెంట్ గా ఉంటుంది. తప్పకుండా ఇది చిన్న సైజ్ లో ఉంటుంది. నేవీలో ఉన్న నేవీకి కావాల్సింది చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. మనకు ఎయిర్ ఫోర్స్ లో పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. కాబట్టి ఈ చిన్న ఎయిర్ క్రాఫ్ట్ కి ట్విన్ ఇంజన్స్ పెడితే కానీ దాని కెపాసిటీ, దాని టేక్ ఆఫ్ కెపాసిటీ విపరీతంగా ఉంటుంది. దానికి కావాల్సిన ఫ్యూల్, దానికి కావాల్సిన సైజు, దానికి కావాల్సిన థ్రస్ట్ వెక్టర్ అంటారు అవి కానీ, దాన్ని ల్యాండ్ అయినప్పుడు దానికి ఉన్నటువంటి బ్రేకింగ్ కెపాసిటీ కానీ నార్మల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కంటే ఎక్కువ ఉంటుంది. పైపెచ్చు సముద్రంలో ఉంటాయి కాబట్టి సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు, గాలి ఏదైతే ఉంటుందో దానిలో తొందరగా కొరోడ్ అవుతాయి, తొందరగా అవి ఎక్స్పోజ్ అవుతాయి. కాబట్టి ఈ అంశాలన్నీ దృష్ట్యా ఇంతవరకు ఏం చేశారంటే నేవీ సపరేట్ గా కొనుక్కునేది, ఎయిర్ ఫోర్స్ సపరేట్ గా కొనుక్కునేది. కానీ మొదటిసారి మనకి ఇప్పుడు ఏం అర్థమవుతోందంటే కనుక రెండింటిది కూడా ఒకటే ప్లాట్ఫామ్ లో మనకు ఒకటే సోర్స్ నుంచి మనం తెచ్చుకోగలిగితే 60-70% రెండింటిలో కామనాలిటీస్ ఉంటాయి. కొన్ని 30% దీంట్లో డిఫరెంట్ గా ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ దాని యొక్క ఇగ్నిషన్ కెపాసిటీ కావచ్చు, దానికి ఉన్నటువంటి ల్యాండింగ్ గియర్ కావచ్చు, లేదా మనకు ఎజెక్టింగ్ సూట్ కావచ్చు, పైలట్ అక్కడి నుంచి ఎజెక్ట్ అవ్వాలంటే అది కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి మీటరింగ్ సిస్టమ్ కావచ్చు, దాంట్లో ఉన్న రెడార్లు కావచ్చు, ఇవి కామన్ ఉంటాయి. ఎయిర్ ఫోర్స్ కావచ్చు లేదా నేవీ కావచ్చు. కాబట్టి 60-70% కామన్ గా ఉన్నప్పుడు మళ్ళీ సపరేట్ గా ఎందుకు ఇన్వెంటరీ పెట్టుకోవాలి మనం? కాబట్టి ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఆలోచన వచ్చింది. ఎయిర్ ఫోర్స్ కి, నేవీకి రెండింటికి కూడా ఒకటే సోర్స్ నుంచి తీసుకుందాము అని. అందుకనే నేవీకి మనం రఫేల్ ఒప్పుకున్నాం, 26 రఫేల్స్ ఒప్పుకున్నాం. అదే 36 రఫేల్స్ కొన్నప్పుడే దీన్ని ఒప్పుకొని ఉంటే మనకు ఫస్ట్ తక్కువ ధరలో వచ్చిండేది. 2 దానికి కావాల్సినటువంటి రిపేరు, మెయింటెనెన్స్ ఇవన్నీ కూడాను కామన్ గా చేసుకొని ఉండొచ్చు మనం. ఇప్పుడు ఆ అవసరం మనకు వస్తున్నది, మనకు అవకాశం ఉన్నది. కానీ ఇప్పుడున్నటువంటి ఈ యొక్క డెక్ బేస్డ్ కొత్తగా రావాల్సిన ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా అది సిసిఎస్ అప్రూవల్ రాలేదు. ఎందుకంటే నేవీ నిర్ణయించుకోవాలి కదా, నిర్ణయం వాళ్ళకి ఏం కావాలన్నది. సో మోరల్లెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు ఆమ్కా ఏదైతే తీసుకొస్తున్నారో దానినే అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ, అక్కడ ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ నే మాకు కూడా మా నేవల్ వర్షన్ అప్రూవల్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇది మొత్తం డెవలప్ అయ్యి ఆమ్కా టేక్ ఆఫ్ అయ్యి ఆమ్కా సక్సెస్ అయ్యి దాని ప్రొడక్షన్ లో వెళ్ళిన తర్వాత వీళ్ళు నేవీ గురించి ఆలోచన చేస్తారా? ఈ మార్పులు చేసుకోవడానికి బహుశా ఇంకో 10 ఏళ్ళు పట్టచ్చు వాళ్ళు. అందుకని డిలే అవ్వకుండా ఇప్పుడే మీరు నిర్ణయించండి అని సిసిఎస్ మీద వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాబట్టి సిసిఎస్ కూడా తొందరగా నిర్ణయించాలి. ఆమ్కాలో వస్తున్నటువంటి టెక్నాలజీస్ అన్ని కూడాను మనకు డెక్ బేస్డ్ ఫైటర్ జెట్ కూడా వాళ్ళు యాడ్ చేయాలి. ప్లస్ పైపెచ్చి వీళ్ళకి క్లియర్ గా ట్విన్ ఇంజిన్స్ కావాలని అడుగుతున్నారు. మనకు ఆమ్కాలో నార్మలీ ట్విన్ ఇంజిన్స్ ఉండొచ్చు, కానీ దానిలో సింగిల్ ఇంజిన్ వచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే ప్రోటోటైప్ ఇంకా రాలేదు. కాబట్టి ఈ యొక్క స్పెసిఫికేషన్స్ అన్నిటిని కూడాను ఎయిర్ ఫోర్స్, నేవీ
ఇద్దరిని కామన్ గా దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తొందరగా తీసుకోండి అని చెప్తున్నారు. దానివల్ల మనకు చాలా సేవ్ అవుతుంది. మనకు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, దాని మెయింటెనెన్స్ సిబ్బంది దీన్ని కూడా మనం మెయింటైన్ చేయొచ్చు వాళ్ళు. అలాగే నేవల్ సిబ్బంది కూడా దాన్ని మెయింటైన్ చేయొచ్చు. సో మనం రిపేర్ చేయగలిగినటువంటి కెపాసిటీ మనం ఒక విధమైనటువంటి రేషనలైజ్ చేయొచ్చు. పార్ట్స్ కూడా 60-70% కామన్ ఉంటాయి కాబట్టి అవి కూడా ఒకసారి మనం కొన్నామంటే కనుక ఇద్దరికీ వర్తిస్తాయి అవి. మళ్ళీ కొత్త సిరీస్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ లేకుండా ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకోండి అని చెప్పి నేవీ సిసిఎస్ మీద ఒత్తిడి తీసుకొస్తోంది. నేను కంప్లీట్ గా దీన్ని సమర్థిస్తాను. నేను ఒకటే మనకు సోర్స్ నుంచి మనకు 2 నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, రెండింటికి ఉండవలసిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మనం థియేటరైజేషన్ గురించి మాట్లాడుతున్నాము. థియేటరైజేషన్ గురించి మాట్లాడినప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ అండమాన్ లో ఆల్రెడీ థియేటరైజేషన్ ఉంది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ మూడు కూడా ఒకటే సింగిల్ కమాండ్ లో ఉంటాయి. దేశంలో కూడా మనకు ఈ యొక్క రేషనలైజేషన్ జరగబోతోంది. యూనిఫైడ్ కమాండ్ స్ట్రక్చర్స్ రాబోతున్నాయి. అప్పుడు సౌత్ కమాండ్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ టెక్ బేస్డ్ ఫైటర్ కి వేరే సప్లై చైన్, ఎయిర్ ఫోర్స్ కి వేరే సప్లై చైన్ పెడితే కనుక వాళ్ళు ఎంత కష్టపడతారు. కాబట్టి రెండింటిని కంబైన్ చేస్తే కనుక వాళ్ళకి చాలా ప్రెషర్ తగ్గిపోతుంది. కాబట్టి అద్భుతమైన నిర్ణయం. నేవీ ఇస్తున్నటువంటి ప్రపోజల్ ని భారత ప్రభుత్వం తొందరగా త్వరితగతిన అప్రూవల్ ఇస్తుందని నేను భావిస్తున్నాను. అది ఇచ్చిన తర్వాత అఫ్ కోర్స్ కో డెవలప్మెంట్ చేసుకోవచ్చు. చాలా సమయం మనం సేవ్ చేయొచ్చు. బహుశా కనీసం అంటే 3-4 ఏళ్లు మనం సేవ్ చేసుకోవచ్చు ఈ ప్రోగ్రామ్ అంతా కూడాను. 2030లో మనకు ఆంకా వచ్చినా కానీ కూడా మహా అంటే 2031-32లో డెక్ బేస్డ్ ఫైటర్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని ఐ ఫుల్లీ సపోర్ట్ నేవీ వాళ్ళ యొక్క నిర్ణయం. నేను ఫుల్ గా సపోర్ట్ చేస్తాను. ఓకే సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం. సరే, ఎప్పుడు ప్రతి వారం మనం ఏదో ఒక మిజైల్ టెస్ట్ గురించి వాటి గురించి మనం మాట్లాడుతుంటాం భారతదేశానికి సంబంధించి. బట్ ఈ వారం మనం ఒకసారి ఫర్ డిఫరెన్స్ ఒకసారి మనము ఫర్ చేంజ్ పాకిస్తాన్ మిజైల్ టెస్ట్ గురించి కూడా మనం మాట్లాడదాం సార్. పాకిస్తాన్ 600 కిలోమీటర్ రేంజ్ ఉంది అని చెబుతోంది. ఎయిర్ టు గ్రౌండ్ క్రూజ్ మిజైల్ టెస్ట్ చేశారు. సక్సెస్ఫుల్ గా మేము టెస్ట్ చేశామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. దానికి పేరు తైమూర్ అని పెట్టారు. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ వీళ్ళిద్దరి కొడుకు పేరు తైమూర్. సరే, అంతకంటే ఇంకా దారుణమైనటువంటి వ్యక్తి ఆ తైమూర్, అది వేరే విషయం. మీరు డీటెయిల్స్ చెప్పండి కానీ. బట్ ఈ 600 కిలోమీటర్ల రేంజ్ మిజైల్ టెస్ట్ చేశామని చెప్తున్నారు సార్. నిజానికి అంత సక్సెస్ అయిందా? పాకిస్తానీ మీడియాలో ఏం మాట్లాడుతున్నారు? ఓవరాల్ గా దానికి సంబంధించి వస్తున్నటువంటి విశ్లేషణ ఏంటి? ఈ టెస్ట్ చేసిన తర్వాత ఒకరినొకరు చాలా కంగ్రాచులేట్ చేసుకున్నారు. చాలా అద్భుతం సృష్టించాము, రేపటి నుంచి భారతదేశం గజగజ వణికిపోతుంది అన్న లెవెల్లో వాళ్ళకంతా విశ్లేషణ జరుగుతుంది పాకిస్తాన్లో. ఒకరొకరిని కంగ్రాచులేట్ చేసుకొని మొత్తం అందరూ మిఠాయిలు పంచేసుకుంటున్నారు. కానీ ఆ వీడియోస్ చూసిన వాళ్ళందరూ కూడా దాని యాక్చువల్గా అది ఫైర్ చేసినటువంటి రేంజ్ కానీ దాని యొక్క టార్గెట్ కానీ రెండు కూడా ఫ్లాప్ అయినాయి. మిజరబుల్ ఫ్లాప్ అయింది. ఈవెన్ పాకిస్తానీ న్యూస్ లో కూడా చాలా మంది యాంకర్స్ కొద్దిగా న్యూట్రల్ గా ఉండడమో లేదా కొంత ప్రొఫెషనల్ గా మాట్లాడే వాళ్ళు కూడా దీన్ని కంప్లీట్ గా ఎక్స్పోజ్ చేశారు. అది అట్టర్ ఫ్లాప్ అయింది అని అన్నారు. ఫిక్స్డ్ టార్గెట్ కూడా కొట్టలేకపోయింది. అది నార్మల్ గా 600 కిలోమీటర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే షిప్ని లేపేయగలిగిన కెపాసిటీ మా దగ్గర ఉంది అని వాడు డంకా కొట్టుకుంటున్నారు. కానీ ఫిక్స్డ్ టార్గెట్ ఒక దగ్గర పెట్టి ఆకాశంలో వెళ్తూ వాడు ఏదో 500-600 కిలోమీటర్ వాడు క్లెయిమ్ చేస్తున్నాడు. నాకు తెలిసి అంత కూడా ఉండదు, వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు. బట్ ఒక నిమిషం ఒప్పుకుందాం, 600 కిలోమీటర్లు అనుకుందాం. ఆకాశం నుంచి గ్రౌండ్కి ఫైర్ చేస్తే, ఎందుకంటే ఎంత పిన్ పాయింట్ ప్రెషర్తో మనం కొట్టాం. మనం బహావల్పూర్లో చూసాం, మనకు మౌలానా మసూద్ అజర్ మస్జిద్ లో ఆ గుమ్మట్లో నుంచే వెళ్ళింది బాంబు. ఇంకా మీద దాని రూఫ్ అంతా ఏ టచ్ చేయకుండా స్ట్రైట్ దాంట్లో కొట్టాం. బాలకోట్లో అలాగే కొట్టాం. బాలకోట్లో చిన్న కన్నం ఉంది అంతే, లోపల వెళ్ళి లోపల పేలింది అది. కాబట్టి అంత ప్రెసిషన్తో మనం కొట్టగలుగుతున్నాం. అంటే మనకంటే ప్రెసిషన్ వాళ్ళకు ఉండాలి. ఒక ఫిక్స్డ్ టార్గెట్ చాలా సునాయాసంగా కొట్టచ్చు. మన బాలకోట కొట్టాము, మనకు అలాగే మనకు ఆపరేషన్ సింధూర్లో మనం 11 స్థావరాలు కొట్టామని కూడా ఫిక్స్డ్ టార్గెట్. కాబట్టి దాన్ని ఈజీగా కొట్టచ్చు. దాన్ని కూడా వీళ్ళు అచీవ్ చేయలేకపోయారు. షిప్ అనేది కదులుతూ ఉంటుంది, వెళ్తున్నది సడన్ గా ఇటు తిరగచ్చు, అటు తిరగచ్చు, మళ్ళీ రివర్స్ వెళ్ళొచ్చు, అది ఏమైనా చేయొచ్చు. నువ్వు టార్గెట్ పెట్టి ఫైర్ చేసి ఆ మిసైల్ వచ్చేంత సమయంలో వాడు మిసైల్స్ డిటెక్ట్ చేసి దాన్ని దారి మళ్ళించచ్చు వాడు. అప్పుడు ఇంకా ఏం టార్గెట్ చేస్తాను? ఒక ఫిక్స్డ్ టార్గెట్ కొట్టలేనటువంటి వాడివి మూవింగ్ టార్గెట్ ఎలా కొట్టగలడు వాడు? అది టైమూర్ అని పేరు పెట్టుకున్నాడు. ఒకరినొకరు కంగ్రాచులేట్ చేసుకుంటారు. మనం కూడా వాళ్ళని కంగ్రాచులేట్ చేద్దాం. ఎందుకంటే ఇటువంటి నాశ రకమైనటువంటి టెక్నాలజీ తోటి వాళ్ళు మన మీద యుద్ధానికి వస్తే పర్యవసానం ఏంటో వాడికి కూడా తెలుసు. ఎవరిని బెదిరిస్తున్నాడు, ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి మనకు తెలియాలి, ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ ఏంటో తెలియాలి. చైనా కెపాసిటీ ఏంటో చూసాం మనం. కంబోడియా థాయిలాండ్ యుద్ధంలో వాళ్ళది రివర్స్ కంబోడియన్ ఆర్మీ మీద పేలిపోతున్నాయి అవన్నీ. అలాగే ఆపరేషన్ సింధూర్ ఎలా కొట్టామో చూసాం మనం. వెనెజులాలో
మనకు అమెరికన్ ఆర్మీ వెళ్తే గనక వాడి మీద ఒక్కటి కూడా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ కానీ లేదా ఈవెన్ యాంటీ హెలికాప్టర్ మిసైల్ కూడా ఒక్కటి కూడా ఫైర్ చేయలేదు. వాళ్ళు మొత్తం రెడార్ సిస్టమ్ అంతా కంప్లీట్‌గా బ్రేక్ డౌన్ అయిపోయింది చైనీస్ కెపాసిటీ అంటే మనం చూసాం. కాబట్టి ఈరోజు పాకిస్తాన్ కూడా చూస్తాం. వీడికి ఎక్కడి నుంచి వచ్చిన టెక్నాలజీ అక్కడి నుంచే వచ్చింది కదా! ప్లస్ కొంచెం దొంగతనం చేశారు ప్రపంచవ్యాప్తంగా. సో వాళ్ళకి ఏంటి కెపాసిటీ మనకు అర్థమవుతుంది. మన శక్తి మనం తెలుసుకోవాలి. శత్రు వీక్‌నెస్ కూడా తెలుసుకోవాలి. అందుకనే క్షాత్రలో మనం అన్ని యాంగిల్స్‌లో మాట్లాడుతున్నాం. ఈరోజు పాకిస్తాన్ యొక్క ప్రగల్భాలన్నీ కూడా కంప్లీట్‌గా ఎక్స్‌పోజ్ అయిపోయినాయి. అండ్ ఈవెన్ యూఎస్ కూడా ఎక్స్‌పోజ్ అయింది ఈ మధ్య కాలంలోనే. డిసెంబర్ నెలలో మన డిసెంబర్ 25థ్ అనుకుంటాను. 12 మిసైల్స్ కొట్టారు. టామహాక్ మిసైల్స్ నైజీరియా పైన. అందులో 4 అసలు ఎక్స్‌ప్లోడే కాలేదు అని తెలుస్తుంది. అన్‌ఎక్స్‌ప్లోడెడ్ మిసైల్స్‌ని వాటిని వార్ హెడ్స్‌ని అక్కడ దొరికాయి నైజీరియాలో. ఈవెన్ అమెరికన్ టామహాక్ వార్ హెడ్స్ అంటే అసలు పెద్ద ఎత్తున దానికి ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అదొక అద్భుతం అన్నట్టుగా అందరూ విశ్లేషించేవాళ్ళు. సో ఇప్పుడు అది కూడా తుస్సుమని తేలిపోయినట్టుగా కనబడుతోంది. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా సార్? మనకు గల్ఫ్ యుద్ధంలోను తర్వాత మనకు తాలిబాన్ మీద యుద్ధం చేసినప్పుడు అమెరికా టామహాక్ మిసైల్స్ ఫైర్ చేసిందంటే చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు వాళ్ళు. మనం కూడా అబ్బా! ఇంత అద్భుతాలు సృష్టించారే వీళ్ళు ఎప్పుడైనా మనకు అమ్ముతారా ఈ టెక్నాలజీ మనకు వస్తుందా అని మనం భావించేవాళ్ళు. ఎక్కడో అరేబియన్ సీ నుంచి టామహాక్ మిసైల్ ఫైర్ చేసి ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నటువంటి తాలిబాన్ స్థావరాల మీద బిల్ క్లింటన్ దాడి చేశాడు అప్పట్లో. అబ్బా! ఇంత టెక్నాలజీ మనం అందరం చాలా దాన్ని ఆశ్చర్యపోయాం ఆ రోజుల్లో. అటువంటిది ఈరోజు నైజీరియాలో డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి దాడిలో అక్కడ క్రిస్టియన్స్‌ని చంపుతున్నారు వీళ్ళు. నేను అల్-ఖైదా స్థావరాలను కొడుతున్నానని డబ్బాలు కొట్టినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈరోజు కంప్లీట్‌గా ఎక్స్‌పోజ్ అయ్యాడు. అక్కడ ఉన్నటువంటి స్థావరాల మీద కొట్టినటువంటి 12 మిసైల్స్ ఫైర్ చేశారు. ఇప్పటి వరకు 4 మిసైల్స్ డెటోనేట్ అవ్వకుండా ఏమి డ్యామేజ్ చేయకుండా అలా పడిపోయినాయని చెప్పి 4 తీశారు. ఇంకా ఎన్ని ఉంటాయో మనకు తెలీదు. నిజంగా ఎన్ని బ్లాస్ట్ అయినాయి, ఎన్ని నిజంగా హిట్ చేసినాయి, ఎన్ని ఇంకా అవ్వలేదని చెప్పలేము. ఇప్పటి వరకు 4 వచ్చినాయి. బహుశా ఇంకా వచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అంటే 12 మిసైల్స్‌లో 4 మిసైల్స్ అంటే లిటరల్ మనం చూస్తే గనుక ఆల్మోస్ట్ 1/3 ఫెయిల్యూర్ రేట్ అంటే గనక మరి ఎంత నాసిరకమైనటువంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో కూడా ఈరోజు కాంప్లసెన్సీ వచ్చేసింది. మనకు మించిన శక్తి ఎవరు లేదు ప్రపంచంలో అని చాలా లైట్ తీసుకున్నారు వాళ్ళు. ప్రపంచం అంతా ఎక్కడికో వెళ్ళిపోతోంది. మనం ఎంత పిన్ పాయింట్ ప్రెసిషన్‌తో కొట్టాం మనం. బ్రహ్మోస్ ఎలా కొట్టింది, మన ఆకాశం ఎలా పనిచేసింది. ఇన్ని అద్భుతాలు సృష్టిస్తున్నాం మనం. మరి అమెరికా ఆ పాత టెక్నాలజీ టామహాక్ మిసైల్ పెట్టుకొని కూర్చొనున్నారు వాళ్ళు. అది వాళ్ళు ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలదో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ యెస్, అమెరికన్ టెక్నాలజీ ప్రపంచంలో ఎవరికి లేనంత టెక్నాలజీ ఉన్నది. కానీ ఈ కాంప్లసెన్సీ అనేది చాలా డేంజర్ వాళ్ళకి. మాకేం పర్వాలేదని చెప్పి హాయిగా కళ్ళు మూసుకొని పడుకున్నారంటే వాళ్ళు, ఇగో ప్రపంచం వాళ్ళని ఓవర్‌టేక్ చేయబోతోంది. ఇది వేకప్ కాల్ కింద వాళ్ళు చూడాలి. ఎందుకు ఇంత ఘోరంగా విఫలమయ్యాయి అవన్నీ? ఎందుకు ఏమి డ్యామేజ్ చేయలేకపోయినాయి? మరి దాని మ్యానుఫ్యాక్చరింగ్‌లో డిఫాల్ట్ ఉందా? లేదా దాంట్లో ఏమైనా మనకు కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఏమైనా తేడాలు వచ్చినాయా? లేదా మరి ఏ కారణాల వల్ల ఇది పేలలేదు, ఇది డెటోనేట్ అవ్వలేదని చాలా సీరియస్ క్వెషన్. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఇవన్నీ అమ్ముకుంటున్నారు కదా! ఇజ్రాయెల్‌కి అమ్మారు, యూరోప్‌కి అమ్మారు. చాలా మందికి వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ మిసైల్స్ అన్ని అమ్మారు కదా అమెరికా. మరి ఈ రోజు ఈ వార్త వచ్చిన తర్వాత అమెరికన్ టెక్నాలజీని, అమెరికన్ మిసైల్స్‌ని ఎవరు నమ్ముతారు? మనకైతే ఆపరేషన్ సింధూర్‌లో మనకు 100% సక్సెస్ వచ్చింది. ఎక్కడ మన మిసైల్ కూడా భారతదేశంలో తయారు చేసిన మిసైల్ ఒక్కటి కూడా ఫ్లాప్ అవ్వలేదు. ఇన్‌ఫాక్ట్ ఇజ్రాయెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నది మనకి ఇబ్బంది కలిగించలేదు. పర్ఫెక్ట్‌గా మనం కొట్టగలిగాం. కాబట్టి మన దగ్గర 100% హిట్ రేట్ మనకుంటే ఈరోజు అమెరికా ఎక్కడున్నది? వాళ్ళ సో కాల్డ్ F-16 స్టెల్త్ అంటే మనం ఇక్కడి నుంచి ఫైర్ చేస్తే గనుక తప్పించుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్న F-16లను కొట్టాం మనం. కాబట్టి వాళ్ళ రాడార్స్‌ని కొట్టాం. వాళ్ళ టెక్నాలజీ అంటే మెల్లిమెల్లిగా ఎక్స్‌పోజ్ అవుతుంది. వాళ్ళ కెపాసిటీ ఉంది. వాళ్ళు చాలా చేయగలరు. దాన్ని మనం డినై చేయడానికి వీల్లేదు. ప్రపంచవ్యాప్తంగా 800 స్థావరాలు ఉన్నాయి వాళ్ళకు. అది మనం ఒప్పుకోవాల్సిందే. చాలా పెద్ద శక్తి. మొత్తం ప్రపంచంలోనే నంబర్ 1 శక్తి. ఒప్పుకోవాల్సిందే. కానీ వాళ్ళలో కూడా వీక్‌నెస్‌లు ఉన్నాయని మనం ఈ న్యూస్ వల్ల తెలుసుకోవచ్చు మనం. కాబట్టి ప్రతిదానికి మనం మనకంటే చాలా సుపీరియర్‌గా మనం ఒక అటువంటి భావం ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా మనలాగానే ఉన్నారు. వాళ్ళకి వీక్‌నెస్‌లు ఉన్నాయి. కాబట్టి మనం ఆ వీక్‌నెస్‌ని అర్థం చేసుకున్నామంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మనకు అది కూడా మన డిఫెన్స్ అవుట్‌లుక్‌లో, మన డిఫెన్స్ స్ట్రాటజీ ప్లానింగ్‌లో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్ చేసుకుంటాం మనం. ఓకే సార్. సరే, ఇక ఈ వారం మన బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్‌లోకి వెళదాము. పరమవీర చక్ర అవార్డు పొందినటువంటి హవల్దార్ అబ్దుల్ హమీద్ 1965 పాకిస్తాన్ యుద్ధంలో చాలా వీరోచితమైన పోరాటాన్ని ఆయన ప్రదర్శించారు. సో హవల్దార్ అబ్దుల్ హమీద్ కి సంబంధించినటువంటి వీర గాథని వివరిస్తారా? మనకు హవిల్దార్ అబ్దుల్ హమీద్
ఆయన మన దేశంలో పరమవీర చక్ర వచ్చినటువంటి మొట్టమొదటి ముస్లిం ఆఫీసర్ ఆయన. వాళ్ళ కుటుంబము పాకిస్తాన్‌కి వెళ్లకుండా భారతదేశంలోనే సెటిల్ అయ్యారు వాళ్ళు. పైపెచ్చు ఆయన భారత సైన్యంలో చేరి భారత సైన్యంలోనే ఆయన బలిదానం ఇచ్చారు. కాబట్టి మహానుభావుడు మనకందరికి కూడాను చాలా అద్భుతంగా పోరాటం చేసి మనం ఆయన యుద్ధ భూమిలోనే చనిపోయారాయన. అప్పుడు ఉన్నటువంటి మన కెపాసిటీ చాలా వీక్. నెహ్రూ యొక్క పిచ్చితనం వల్ల మన టెక్నాలజీ పెంచుకోలేదు. మన అస్త్రశస్త్రాలు మనకున్నటువంటి కెపాసిటీ పెరగలేదు. దానికి భిన్నంగా పాకిస్తాన్‌లో అత్యాధునికమైనటువంటి ఎక్విప్‌మెంట్ అమెరికా ఇచ్చింది వాళ్ళకి. ప్యాట్రన్ ట్యాంక్స్ ఇచ్చింది వాళ్ళకి. మన దగ్గర ఎప్పుడో సెకండ్ వరల్డ్ వార్‌లో యుద్ధం చేసినటువంటి ట్యాంకులు మన దగ్గర ఉన్నాయి. అవి కూడా 1962లో మనం చైనాతో యుద్ధం చేసినప్పుడు మొత్తం సర్వనాశనమైనాయి. 3 ఏళ్లలో మనం సమకూర్చుకోలేనటువంటి మనకు ఆ కెపాసిటీ లేదు. మనకు ఇంకా అప్పుడు చాలా పేదరికంలో ఉన్నాం మనం. ఆహారమే సరిగ్గా లేదు. కాబట్టి ఇంకా మన దగ్గర ఆ టెక్నాలజీ రాలేదు. పాత మనకు ట్యాంక్స్ ఉన్నాయి మన దగ్గర. వాళ్ళ మనం కొట్టగలిగిన కెపాసిటీ కంటే వాళ్ళు ఆల్మోస్ట్ రెట్టింపు కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళతో ట్యాంక్ యుద్ధం చేయనే లేము. యుద్ధానికి వెళ్తే గనక మనం వాడి దగ్గరికి వెళ్లి ఫైర్ చేసే రేంజ్ వెళ్ళేంత వరకు వాడు మనం కొట్టగలడు. అటువంటి టెక్నాలజీ, అటువంటి కెపాసిటీ పాకిస్తాన్‌కి ఉంది. కాబట్టి ఏం చేశారంటే ఆ యుద్ధంలో ఒక పాకిస్తానీ టెరిటరీని పంజాబ్‌లో కొన్ని ప్రాంతాలు కెనాల్స్ అన్నిటిని కూడా ఆక్యుపై చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళ ఈ ట్యాంక్ కాలం వస్తుంటే దాన్ని ఆపాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని వాళ్ళ అధికారులు చెప్తే గనక మన ట్యాంక్ అక్కడికి వెళ్ళింది. అర్థం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ ఈయన హవిల్దార్ మనకు అబ్దుల్ హమీద్ ఆయన ఏం చేశారంటే రికాయిల్ లెస్ మెషిన్ గన్ అని ఉంటుంది. రికాయిల్ లెస్ ఫైర్ చేస్తే ఫైర్ వెళ్తూనే ఉంటుంది. అది జోంగా అన్నటువంటి ఒక జీప్. ఇప్పుడు మనకు చాలా వచ్చినాయి. టాటా వాళ్ళు వచ్చినాయి, మహీంద్రాస్ వచ్చినాయి, ఇంపోర్ట్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. కానీ అప్పుడు ఆర్మీలో చాలా ఫేమస్ వచ్చి జోంగా బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఉంది. అది ఆ జోంగా ఓపెన్ టాప్ పెట్టి దాంట్లో ఆయన గన్నుని మౌంట్ చేసి అక్కడి నుంచి ఫైరింగ్ చేస్తున్నారు ఆయన. ఆఫ్ కోర్స్ మనకు తెలుసు జోంగా తర్వాత మనకు ఆర్మీలో మారుతి జిప్సీ వచ్చింది. మారుతి జిప్సీ తర్వాత ఆఫ్ కోర్స్ ఇప్పుడు మళ్ళీ మనకు స్కార్పియో లాంటివి తర్వాత చాలా వచ్చినాయి మనకు అక్కడ. కానీ అప్పుడు ఉన్నటువంటి ఆ పాత టెక్నాలజీ జోంగా టెక్నాలజీ అంటే జోంగా కార్లో ఈ రికాయిల్ లెస్ గన్ పెట్టుకొని ట్యాంకులను అటాక్ చేస్తున్నాడు. అర్థం చేసుకోవచ్చు ఎంత అసిమెట్రీ ఉందో అక్కడ. ట్యాంక్ కెపాసిటీ ఏంటి, అది కూడా ప్యాటర్న్ ట్యాంక్ కెపాసిటీ ఏంటి, ఈయన రికాయిల్ లెస్ మెషిన్ గన్ పెట్టి కొడుతున్నారు. కానీ ఆయన ఆ పరిస్థితి అర్థం చేసుకొని కూడా చాలా చాకచక్యంగా తప్పించుకుంటూ 3-4 ట్యాంకులు ఆయన పేల్చగలిగారు. ఇంత హిట్ అవుతుంది, మనకు ఇంత సుపీరియర్ టెక్నాలజీ పెట్టుకొని మనం ఎందుకు ఇంత నష్టపోతున్నాం అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు గమనిస్తే కనుక ఈయన ఫైర్ చేసేది అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. వాడు తిరిగి ఎక్కడి నుంచి ఫైర్ వస్తుందో చూసేసరికి ఈయన ఉండేవారు కదా. కానీ అన్ఫార్చునేట్ గా ఒక దగ్గర కవర్ లేకపోయేసరికి ఆయన లాస్ట్ ట్యాంక్ ని షూట్ చేసిన తర్వాత వెళ్ళంగానే వాళ్ళ దృష్టిలోకి వచ్చింది. ఇమ్మీడియట్ వాళ్ళ ట్యాంక్ టర్రెట్ తిప్పి ఈయన మీద ఫైర్ చేసేసరికి ఈయన ఆర్పీజీను తర్వాత ఈయన జాంగ్ అంతా కూడా పేలిపోయింది. అక్కడ ఆయన బలిదానం ఇవ్వాల్సి వచ్చింది. ఆయన చనిపోయారు అక్కడ. ఆయన యొక్క సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఆయనకి పరమవీర్ చక్ర యుద్ధంలో హైయెస్ట్ మిలిటరీ అవార్డ్ ఆయనకి ఇచ్చారు. చాలా మనం అందరూ కూడా గర్వించదగ్గటువంటి యుద్ధం ఆయన చేశారు. కాబట్టి ఆయనను గౌరవిస్తూ చాలా మెమోరియల్స్ ఉన్నాయి మనకు. ఢిల్లీలో మెమోరియల్ కావచ్చు, పంజాబ్ లో కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, ఆయన పేరిట ఆయన విగ్రహాలు ఆయన అన్ని కూడా పెట్టారు. మోదీ గారు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత పంజాబ్ పర్యటనలో వెళ్ళినప్పుడు ఆయన సమాధికి వెళ్ళొచ్చారు. ఆయన సమాధికి వెళ్ళి నివాళులు అర్పించొచ్చారు. ఇవన్నీ వీళ్ళు చెప్పరు. మోదీ అంటేనేమో ఒక మత ఛాందసి, ఒక హిందూ ఆతంకవాది, ఇటువంటి ప్రొజెక్షన్స్ చేస్తారు. కానీ ఆయన నిజంగా దేశం కోసం ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా బలిదానం ఇచ్చినటువంటి వ్యక్తిని ఎలా గౌరవించారు? అదే పాలిటిక్స్ చేయలేదు ఆయన. ఆయన ఈ దేశం కోసం బలిదానం ఇచ్చినటువంటి భారత ముద్దుబిడ్డ కాబట్టి ఆయనని గౌరవించడానికి ఆయన వెళ్ళారు. కాబట్టి మనం నిజంగా అటువంటి మహానుభావుడు బలిదానం ఇచ్చినటువంటి వ్యక్తి, ఆయనను మనం చిరస్మరణీయుడు. మనకు ఆయన యొక్క ఆత్మకి శాంతి కలగాలని, సద్గతులు కలగాలని మనం ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తాం. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా నిజంగానే. ఏ విషయం మాట్లాడినా గానీ అబ్దుల్ కలాం గారి గురించి ఒకవైపు అండ్ ఇట్లాంటి హమీద్ ఖాన్ గారు లాంటి వారిని నిజంగా ఆదర్శంగా తీసుకోవాలి ఈ రోజు యువతరం ఎవరైనా సరే. ఏదో ముస్లిం అనగానే వేరు అని ఇంకోటని మాట్లాడే నేపథ్యాలు కూడా ఉన్న నేపథ్యంలో వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. మన దగ్గర ఉన్న ఈ తైమూర్లని లేకపోతే ఈ పిఎఫ్ఐ ఉగ్రవాదుల్ని కాదు. అంతవరకు మనం చెప్దాం సార్. నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. వెపన్ సెగ్మెంట్ లోకి వెళదాం.
వెపన్ సెగ్మెంట్ లో యాంటీ శాటిలైట్ మిజైల్ గురించి మనం చర్చించాలి. మనకు నిజానికి మీరు దీని గురించి చాలా సార్లు నేషనలిస్ట్ హబ్ లో చాలా పర్యాలు మనం చెప్పాం. ఆర్టికల్ 370 రిమూవల్ కంటే ముందే యాంటీ శాటిలైట్ మిజైల్ టెస్ట్ చేయడం కూడా ఒక వ్యూహంలో భాగమేనని మీరు అనేక సార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో యాంటీ శాటిలైట్ మిజైల్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అండ్ ఇది ఎంత అవసరం? మనకు మెజారిటీ శాటిలైట్స్ అని కూడా లియో అంటారు. లో అర్త్ ఆర్బిట్, LEO, లియో శాటిలైట్స్ ఎక్కువ ఉంటాయి. మెజారిటీ ఆల్మోస్ట్ 85-90% అక్కడే ఉంటాయి. భూమికి దగ్గరగానే ఉంటాయి అవన్నీ కూడా. అవి మిలిటరీ కానీ లేదా మనకు స్ట్రాటజిక్ కానీ మనకు మిజైల్స్ ఫైర్ చేస్తే దానికి నావిగేషన్ కానీ అన్నిటికి కూడాను ఈ లో అర్త్ ఆర్బిట్సే అక్కడ ఉన్నటువంటి శాటిలైట్స్ పనిచేస్తాయి. అవి కూడా ఏంటంటే లో అర్త్ ఆర్బిట్ డిఫరెంట్ ఉన్నాయి. మనకి జియో సింక్రోనస్ ఆర్బిట్స్ వేరే ఉన్నాయి. జియో సింక్రోనస్ అంటే భూమిలో ఒక దగ్గర ఉందంటే కనుక భూమి ఎంత స్పీడ్ లో వెళ్తుందో అదే స్పీడ్ లో వెళ్ళేదని జియో సింక్రోనస్ అంటే సింక్రనైజ్ అయింది. భూమితో అనుసంధానమైనటువంటి రాకెట్స్. ఇంకొన్ని పోలార్ శాటిలైట్ వెహికల్స్ శాటిలైట్స్ అంటారు. అంటే ఏమవుతుందంటే ఇలా ఉత్తరం నుంచి దక్షిణం దాకా తిరుగుతూనే ఉంటుంది. మొత్తం భూమి అంతా తిరుగుతుంది అది. కాబట్టి మొత్తం మ్యాప్ చేస్తూ ఉంటుంది. దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే తిరుగుతుంటుంది కాబట్టి మళ్ళీ ఆ స్థానానికి రావడానికి బహుశా కొన్ని 4-5 గంటలు పట్టచ్చు. అంతలోపు ఇక్కడ ఏమైనా మార్పులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటి శాటిలైట్ కానీ దానికి ఉన్న అవసరం దానికి కూడా ఉంది. ఇటువంటివి కొన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి. కొన్ని హైపర్బోల్ ఉంటుంది. ఒకటేమో భూమి దగ్గరగా వస్తుంది, మళ్ళీ చాలా దూరంగా వెళ్ళి మళ్ళీ వస్తుంది. స్లింగ్ షాట్ లో వస్తుంది, తిరుగుతూ ఉంటుంది. అటువంటి కొన్ని శాటిలైట్స్ ఉన్నాయి. ప్రతిదానికి సపరేట్ దాని యొక్క యూటిలిటీ ఉంటుంది. కానీ శత్రువులు వాళ్ళు మన మీద దాడి చేస్తున్నప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మన చైనా మొత్తం నావిగేషన్ అంతా పాకిస్తాన్కి చైనానే ఇచ్చింది. వాళ్ళ ఫైరింగ్ కానీ మనం వస్తున్నటువంటి మిజైల్స్ ని ట్రాక్ చేయడం కానీ అలాగే వాళ్ళు ఫైర్ చేయాలంటే ఎక్కడ కొట్టాలి ఇవన్నీ కూడాను కంప్లీట్ గా లైవ్ ఫీడ్ పాకిస్తాన్కి చైనా ఇచ్చింది గతంలో మన ఆపరేషన్ సింధూర్ లో. కాబట్టి ఈ ఏ శాటిలైట్ అయితే శత్రువుకి సమర్థన ఇస్తోందో, వాళ్ళకి టెక్నాలజీ ఇస్తోందో, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తోందో, వాళ్ళ మిజైల్స్, వాళ్ళ న్యూక్లియర్ అటాక్ వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే వెక్టర్స్ వస్తాయో అక్కడి నుంచి వీటన్నిటికీ ఏ శాటిలైట్ సమర్థిస్తోందో ఆ శాటిలైటే మనం షూట్ డౌన్ చేశామంటే కనుక వాళ్ళకు సిగ్నల్స్ రావు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. మనం ఫర్ ఇన్స్టెన్స్ ఆపరేషన్ సింధూర్లో శాటిలైట్ ని పేర్చలేదు కానీ కమ్యూనికేషన్ కట్ చేసాం. వాళ్ళకి కమ్యూనికేషన్ కట్ చేయగానే పాకిస్తాన్కి బ్లైండ్ అయిపోయింది. వాళ్ళకి ఏం కనిపించదు, గుడ్డివాళ్ళలాగా ఉన్నారు. మన మిసైల్స్ వెళ్తున్నాయి, మనం ఏం ఫైర్ చేస్తున్నాం వాళ్ళని ఫస్ట్ వాళ్ళకి కనిపించట్లేదు. వెళ్ళి కొట్టిన తర్వాత వాళ్ళు తెలుస్తున్నారు అది కొట్టామని. రీసెంట్ గా మనకు 2 రోజుల క్రితం ఒక పెద్ద న్యూస్ వచ్చింది. ఇండియాలో ఉన్నటువంటి ఒక సీరియస్ డిఫెన్స్ అనలిస్ట్ అతను అక్కడ పబ్లిక్ గా ఫైల్ చేసినటువంటి ఈ లాబీస్ ఎవరైతే ఉంటారో లాబీ చేసే వాళ్ళందరూ కూడా పబ్లిక్ గా ఫైల్ చేయాలి. ఏ దేశం కోసం ఎటువంటి టాపిక్స్ మీద వాళ్ళు లాబింగ్ చేశారో అవన్నీ ఫైల్ చేయాలి. ఆ ఫైలింగ్స్ అన్ని తీసుకుని 60 పైబడి లాబింగ్ ప్రయత్నాలు పాకిస్తాన్ చేసింది. 45 కోట్లు ఖర్చు పెట్టింది అని మనకు తెలుస్తుంది. ఎందుకు? అమెరికాని రిక్వెస్ట్ చేసి ఈ భారతదేశం ఫైరింగ్ ని ఆపమని. మనకేమో వాళ్ళేమో మేము మీ S-400 కొట్టాము, మీ 10 ఎయిర్ క్రాఫ్ట్ కొట్టాము, ఈ ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ యాక్చువల్ సత్యం కూడా బయటపడుతుంది. అమెరికాలోనే వాళ్ళ డాక్యుమెంట్స్ ప్రకారమే 60 సార్లు వెళ్ళాట వీళ్ళు పాకిస్తాన్ వెళ్ళి ఈ దాన్ని ఆపే ప్రయత్నం చేశారు. వాళ్ళు 45 కోట్లు వాళ్ళు దాన్ని వెచ్చించారు. ఈ ఓన్లీ లాబింగ్ మాత్రమే. అందుకే బ్లైండ్ అయిపోయారు. కళ్ళు ఏం కనిపించాల, ఏం వస్తుంది, ఎక్కడి నుంచి మిసైల్ వస్తుందో తెలియలేదు వాళ్ళు. మనం ఇంత అచీవ్ చేయగలిగాం. రేపు చైనాతో యుద్ధం చేయాలంటే వాళ్ళ దగ్గర పాకిస్తాన్ కంటే 10 రెట్లు 20 రెట్ల కెపాసిటీ ఉంది వాళ్ళ దగ్గర. కాబట్టి మనకు పాకిస్తాన్కి ఇచ్చినటువంటి టెక్నాలజీ చాలా తక్కువ టెక్నాలజీ ఇస్తారు. వాళ్ళ దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అంతకంటే చాలా సుపీరియర్ టెక్నాలజీ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి పాకిస్తాన్ కొట్టినట్లే మనం చైనా కూడా కొట్టేస్తామని అనుకోలేము. చైనాని కొట్టాలంటే బహుశా మనం ఈ టాక్టిక్స్ వాడినా వాడు దాన్ని తట్టుకునేటువంటి కౌంటర్ మెషర్స్ ఉండొచ్చు వాడి దగ్గర. అప్పుడు ఏం చేయాలి? ఏ శాటిలైట్స్ అయితే చైనీస్ PLAకి సమర్థనిస్తుందో దాన్ని షూట్ డౌన్ చేయగలుగుతాయి. అంటే భూమి మీద నుంచి అంతరిక్షంలో ఉన్నటువంటి మనకు లియో అంటాం కదా, లో అర్త్ ఆర్బిట్ లో ఉన్నటువంటి చిన్న శాటిలైట్ ని పిన్ పాయింట్ ప్రెసిషన్ తో కొట్టాలి. ఇక్కడి నుంచి ఫైర్ అయ్యేసరికి భూమి తిరుగుతోంది, అది తిరుగుతోంది, అదే స్పీడ్ లో వెళ్ళాలి, పర్ఫెక్ట్ గా వెళ్ళి కొట్టాలి. అది ఎలాంటిదంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనం ఎక్కడో మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉన్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనం ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ బాల్ ని ఇక్కడి నుంచి ఏం చేసి కొట్టడం అన్నంత కష్టమైన విషయం అది. అందుకంటే ప్రపంచంలో 4 దేశాల దగ్గర ఈ టెక్నాలజీ ఉంది. ఆకాశంలో తిరుగుతుంది, చాలా చిన్నది, మనకు చిన్న చుక్కలా కనిపిస్తుంది. ఆ చిన్న ఒక అంగుళం అటు ఇటు కనుక ఇది ఇక్కడి నుంచి ట్రాజెక్టరీలో తేడా ఉందంటే కూడా దాన్ని కొట్టలేదు, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొట్టకుండా తప్పించుకోవచ్చు. కాబట్టి అంత ప్రెసిషన్తో కొట్టగలరు. ఆ టెక్నాలజీ చిన్న విషయం కాదు, చాలా పెద్ద టెక్నాలజీ.
దీంట్లో మళ్ళీ మల్టిపుల్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ గా వెళ్ళి ఆ మిసైల్ వెళ్ళి కొట్టడం, దాన్ని ముక్కలు చేయడం అదొక పద్ధతి. 2 దగ్గర దాకా వెళ్ళి డెటోనేట్ చేస్తుంది. అంటే అది పేలుతుంది. పేలంగానే అది దాన్ని నిర్వీర్యమైపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లేదా అక్కడికి పుష్ చేయొచ్చు, లేదా దాన్ని ధ్వంసం చేయొచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు. మల్టిపుల్ వేస్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఉంటుంది ఇది యాంటీ శాటిలైట్ మిసైల్స్ అన్నవి. ముఖ్యంగా ఏంటంటే కనుక దీంట్లో యాంటీ శాటిలైట్ మిసైల్ కి మనకు మల్టిపుల్ ఫ్యూయల్ కావాలి. ఎందుకంటే మనకు భూమి నుంచి టేక్ ఆఫ్ అయినప్పుడు ఇక్కడ ఆక్సిజన్ ఉంటుంది. హైడ్రోజన్ మనం తీసుకోవచ్చు, దాన్ని లిక్విడ్ ప్రపోర్షన్ పెట్టొచ్చు, సాలిడ్ ప్రపోర్షన్ పెట్టొచ్చు, ఏదో పెట్టొచ్చు, వెళ్ళొచ్చు. మరి అంతరిక్షంలోకి వెళ్ళాక మళ్ళీ అక్కడ వేరే ఇంధనం కావాల్సి వస్తుంది. మన మన శాటిలైట్ లాంచ్ కూడా చూస్తాం మనం. మన రాకెట్స్ అన్ని కూడాను భూమిలో ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్ ఎంతవరకు ఉందో అంతవరకే వెళ్తాయి ఇవన్నీ కూడా. ఆ స్పీడ్గా అక్కడి నుంచి పుష్ చేస్తాయి. ఆ స్పీడ్తో పుష్ చేసిన తర్వాత మళ్ళీ మనం శాటిలైట్ ని కంట్రోల్ తీసుకుంటుంది. మన ట్రాకింగ్ సెంటర్ హాసన్లో ఉంది, అది ట్రాకింగ్ చేసి దాన్ని సరైన కక్షలోకి పెడుతుంది. కానీ మన ఫర్ ఇన్స్టెన్స్ మన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ లాంటి వాళ్ళు అక్కడ చంద్రుడి మీద దిగి వచ్చారు కదా వాళ్ళు వెనక్కి. కాబట్టి వాళ్ళకి ఏంటంటే అక్కడ ఫైర్ చేయగలిగినటువంటి అడిషనల్ ఇంధనం పెట్టుకుంటారు దాంతో వాళ్ళు వెళ్ళి వర్క్ చేయాలి. సో ఇన్ని కావాలి మనకి. భూమి మీద టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఆక్సిజన్ తీసుకొని ఫైర్ చేసేటువంటి ఇంధనం ఒకటైతే, స్పేస్ లోకి వెళ్తే ఆక్సిజన్ ఉండదు కాబట్టి అక్కడ ఫైర్ చేయగలిగినటువంటి ఇంధనం వేరే. ఇన్ని టెక్నాలజీస్ ఒక మిసైల్ లో పెట్టి పిన్ పాయింట్ ప్రెసిషన్ తో కొట్టడం అన్నది చాలా చాలా కష్టమైనటువంటి విషయం. అటువంటి యాంటీ శాటిలైట్ మిసైల్ మన దేశంలో ఉంది. అది మోదీ గారు 2019 ఎన్నికల కంటే ముందర ఆయన దాన్ని టెస్ట్ చేశారు. మనం దాని గురించి అఫ్ కోర్స్ మన గ్లోబల్ రౌండప్ లో చర్చించాము. ఆర్టికల్ 370 తీయడానికి అది చేశాం కాబట్టి చైనా నోరు మూసుకుంది. ఎందుకంటే చైనాకు తెలుసు మనం వాళ్ళతో ఏమైనా పెట్టుకుంటే కనుక మనం వాళ్ళ శాటిలైట్ పేర్చగలన్న కెపాసిటీ మన దగ్గర ఉందని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వాళ్ళు మనతో ఎటువంటి ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు కానీ మన మీద చర్య తీసుకునే కెపాసిటీ వాళ్ళకి లేదు. అంత ధైర్యం లేక వాళ్ళు ఆగిపోయారు. అందుకనే ఆ కక్షతోటే వాళ్ళు గల్వాన్ చేశారు. తర్వాత 2020 వచ్చేసరికి 6 నెలల్లో మళ్ళీ ఆ గల్వాన్ చేయడానికి కారణం అదే. అప్పుడు ఏం చేయలేకపోయారు, ఏదో మనల్ని ఇబ్బంది పెట్టడానికి గల్వాన్ చేశారు వాళ్ళు. గల్వాన్ కూడా మనం వాళ్ళకి చావచితగా బాదాం వాళ్ళని. కాబట్టి ఈ యొక్క టెక్నాలజీ అన్నది 4 దేశాల దగ్గర మాత్రమే ఉన్నది. చైనా, అమెరికా, రష్యా, భారతదేశం. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఉంది. శాటిలైట్ ని, స్పేస్ ని మనం అస్త్రాలుగా వాడకూడదు అని ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఉంది. ఈరోజు రేపట్లో కన్వెన్షన్ ని ఫాలో అయ్యేటువంటి దేశం ఒకటైనా కనిపిస్తుందా మనకి? అమెరికా ఏం చేస్తోంది? యునైటెడ్ నేషన్స్ చార్టర్ ని పక్కన పడేసి చెత్తబట్టలో పడేసి వాళ్ళు వెళ్ళి నికోలాస్ మడోర్ని ఎత్తుకుపోయారు. చైనా అంతే. ఏ ఇంటర్నేషనల్ ఆర్డర్ వాళ్ళు పాటిస్తూ వాళ్ళు టైవాన్ మీద అన్ని బాంబులు వేస్తున్నారు. వాళ్ళు ఎవరు పాటిస్తున్నారు? బలవంతుడిదే రాజ్యం ఇది. మత్స్య న్యాయం. చిన్న చేపను పెద్ద చేప తింటూనే ఉంటుంది. కాబట్టి మనం దాని రూల్ పాటించి అక్కడ స్పేస్ లో మనం ఏమో అస్త్రాలు పెట్టామని కూర్చుంటే కానీ మనం మడి కట్టుకొని కూర్చుంటే నష్టపోయింది మనమే కదా. కాబట్టి మనం కూడా అంత ప్రాక్టికల్ గా ప్రాగ్మాటిక్ గా మనం ఆలోచన చేసి ఇగో ఈ అస్త్రాన్ని తీసుకొచ్చాం, యాంటీ శాటిలైట్ మిసైల్. బహుశా ఇంకా దేశాలు కూడా తీసుకురావచ్చు. బహుశా ఇజ్రాయెల్ కెపాసిటీ ఉండొచ్చు. వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేయలేదు. వాళ్ళు న్యూక్లియర్ పవర్ వాళ్ళది, కానీ ఇంతవరకు న్యూక్లియర్ పవర్ ఉంటే వాళ్ళు చెప్పుకోలేదు అఫీషియల్ గా. కాబట్టి 1-2 దేశాలు ఉంటే ఉండొచ్చు కాక ప్రస్తుతానికి అఫీషియల్ గా డిక్లేర్డ్ కెపాసిటీ 4 దేశాల్లోనే ఉన్నాయి. యాంటీ శాటిలైట్ మిసైల్ ఉండే దేశాలు 4 ఉన్నాయి ప్రస్తుతానికి. ఎస్ సార్. ఇక ఈ వారం మనం కంపెనీ సెగ్మెంట్ లోకి వెళ్దాం సార్. రఘువంశీ ఏరోస్పేస్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇది. రఘువంశీ ఏరోస్పేస్ ఈ కంపెనీకి సంబంధించిన వివరాలు ఏంటి? వీళ్ళు ఏ ఉత్పత్తుల్ని, ఏ ఆయుధాలని మన త్రివిధ దళాలకు అందిస్తూ ఉన్నారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? 1992లో స్టార్ట్ అయినటువంటి కంపెనీ ఇది. మనకు భాగ్యనగర్ హైదరాబాద్ లోనే వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉంది. సిటీ శివారులోనే వీళ్ళ ఫ్యాక్టరీ కూడా ఉంది వీళ్ళది. జి త్రిమూర్తులు అన్నటువంటి ఆయన దీన్ని స్థాపించారు. ఆయన క్రమేపీ చాలా టెక్నాలజీస్ వీళ్ళు అబ్జర్వ్ చేసుకుని వీళ్ళే దాన్ని R&D చేసి ఎన్నో అంశాల్లో వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. సివిలియన్, డిఫెన్స్ ఇద్దరికి కూడాను వీళ్ళు సప్లై చేయగలుగుతున్నారు. సివిలియన్ కంపెనీస్ అంతర్జాతీయం కూడా చాలా మందికి వీళ్ళు ఇస్తున్నారు, చాలా కాంపనెంట్స్ ఇస్తున్నారు. అలాగే మిలిటరీ కూడాను మన అన్ని త్రివిధ దళాలకి మనకు ఉన్నటువంటి కోస్ట్ గార్డ్ కావచ్చు, మనకు ఉన్నటువంటి మనకు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కావచ్చు, వాటికి కావచ్చు చాలా మందికి వీళ్ళు సప్లై చేస్తున్నారు, ఈ టెక్నాలజీ ఇస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళకి ఉన్నటువంటి అంటే మోటార్స్ తయారు చేయగలుగుతున్నారు. ఈ రోజు మనకి UAVs కావాల్సినటువంటి మోటార్స్ గతంలో మన ఆర్మీ కొన్ని దగ్గర ఆర్డర్ ఇచ్చి కూడా దాంట్లో చైనీస్ కాంపనెంట్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ మోటార్ చైనీస్ మోటార్ అని చెప్పేసి ఆర్డర్స్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది మనకి. ఎందుకంటే దాంట్లో వాడు ఏం ఎంబెడ్ చేసాడో మనకు తెలియదు, దాంట్లో ఎటువంటి చిప్ ఉందో తెలియదు. వెళ్తున్నటువంటి డీటెయిల్స్ అంతా వాడు చైనాకు పాస్ ఆన్ చేస్తే మన పరిస్థితి ఏంటి?
కాబట్టి మనం మన దేశంలో ఉన్న టెక్నాలజీ కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి రఘువంశీ ఏరోస్పేస్ అన్నట్టు ఇటువంటి కంపెనీలు ఆ టెక్నాలజీ మనకి ఇస్తున్నాయి. బేసిక్ వీళ్ళకి ఉన్నటువంటి కెపాసిటీ యుఏఈకి సంబంధించినటువంటి మోటార్స్ తయారు చేయగలుగుతున్నారు. 2 థ్రస్ట్ వెక్టర్ కంట్రోల్ అంటారు. ఇందాక మనం చర్చించినప్పుడు కొన్ని టాపిక్స్ లో మనం థ్రస్ట్ వెక్టర్ అంటే ఏదైనా ఇంధనం దాన్ని ఏదైనా మిజైల్ కానీ దేన్నైనా కనుక మనం ఎయిర్ క్రాఫ్ట్ కానీ ముందుకు తోసి తీసుకువెళ్ళిందంటే ఆ థ్రస్ట్ వచ్చినప్పుడు దానివల్ల ఏమైనా వాబ్లింగ్ అయిందా, దానివల్ల ఏమైనా తేడాలు వచ్చినాయా, పర్ఫెక్ట్ గా వెళ్ళిందా లేదా, ఏ బ్యాండ్విడ్త్ లో వెళ్ళింది, ఇవన్నీ కూడా సంబంధించినటువంటి ఆ కంట్రోల్స్ అన్ని కూడా వీళ్ళు తయారు చేయగలుగుతున్నారు. థ్రస్ట్ వెక్టర్ కంట్రోల్స్ వీళ్ళు చేయగలుగుతున్నారు. అలాగే మనం చూస్తే కనుక లేజర్ సీకర్ అంటే ఇప్పుడు వాడు ఎవడైనా లేజర్ బీమ్ మన మీద కొడుతున్నాడు, దాన్ని మనం ఎలా దాన్ని డిటెక్ట్ చేయాలి, దాన్ని ఎలా తప్పించుకోవాలి, ఆ సీకర్ ఆ లేజర్ యొక్క సిగ్నేచర్ ని పసిగట్టగలిగినటువంటి ఎక్విప్మెంట్ వీళ్ళు తయారు చేస్తున్నారు. అలాగే మనకు లాంచ్ ట్యూబ్ మనం చూసాం, క్యానిస్టర్స్ అంటాం కదా, క్యానిస్టర్ లో మిజైల్ పెట్టుకుంటాం మనం. మిజైల్ ఫైర్ చేస్తే కనుక క్యానిస్టర్ నుంచి వెళ్తుంది, పైకి వెళ్తుంది. షిప్ మీద ఉంటుంది ఫర్ ఇన్స్టెన్స్, దాని మనకు డెక్ మీద ఉంటుంది, మూత తెరుచుకుంటే కింద నుంచి ఫైర్ అవుతుంది. అలాగే మనకు ట్రక్ మీదనో లేకపోతే ట్రైన్ మీదనో పెట్టి మౌంట్ చేయాలంటే కేసు ఉంటుంది, ఆ కేసులో ఇది పెడతాం. కింద నుంచి ఫైర్ అయితే మిజైల్ వెళ్ళిపోతుంది కానీ కేసు అక్కడే ఉంటుంది. కొన్నిసార్లు కేసు కూడా డిస్ట్రాయ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, బట్ రీయూజబుల్ కేసెస్ కూడా ఉంటాయి. అటువంటి కేసింగ్ వీళ్ళు తయారు చేస్తున్నారు. ఈవెన్ మన మిజైల్స్ వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నా కానీ కూడా దానికి కావాల్సిన కేసు కూడా వీళ్ళు తయారు చేయగలరు. అటువంటి కెపాసిటీ పెట్టుకున్నారు. ఇందాక నేను చెప్పినట్టు మైక్రో జెట్ ఇంజన్స్, దీంట్లో చాలా 3-4 వెరైటీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. 12 కిలోలు, 14 కిలోలు, 20 కిలోలు అమ్యునిషన్ తీసుకెళ్లి డంప్ చేయగలిగినటువంటి అటువంటి ఇంజిన్స్, అటువంటి డ్రోన్స్ వీళ్ళు తయారు చేశారు. అంతేకాదు వీళ్ళు లాయిటరింగ్ మ్యూనిషన్స్ వెపన్ సెగ్మెంట్ గతంలో చర్చించాం కూడా. ఇది వేరే లాయిటరింగ్ మ్యూనిషన్స్ అంటే అది ఫైర్ చేస్తే డ్రోన్ లాంటిది, అది వెళ్ళి ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది. మామూలు మిసైల్ అయితే ఇక్కడ ఫైర్ చేసామంటే అక్కడ వెళ్ళి పడాల్సిందే, కానీ ఇది అలా కాదు, తిరుగుతూ ఉంటుంది. మనం కమాండ్ ఇస్తే అప్పుడు వెళ్ళి కొడుతుంది. కమాండ్ ఇవ్వలేదు వెనక్కి వచ్చేస్తుంది. అటువంటి లాయిటరింగ్ యూనిట్స్ కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. వీళ్ళ ఇంకొక స్పెషాలిటీ అంటే మెటాలిక్ ఫ్యాబ్రికేషన్. మెటల్స్ ఎటువంటి అలాయ్స్ పెట్టాలి, దాని ఫ్యాబ్రికేషన్ ఎలా చేయాలి, దాంట్లో లీకేజ్ ఉండకుండా ఎలా అద్భుతంగా చేయాలి, ఇవన్నీ కూడా వీళ్ళ కెపాసిటీ ఉంది. ఒక ప్రైవేట్ రంగ సంస్థ, అది కూడా మన భాగ్యనగరంలో వీళ్ళు ఇంతటి సర్వీసెస్ సేవలు మన డిఫెన్స్ ఫోర్సెస్ అందిస్తున్నాయంటే కనుక నిజంగా మనం అందరం గర్వించదగ్గటువంటిది. మనకు త్రిమూర్తులు గారికి, వారి సిబ్బందికి, వీళ్ళందరికీ కూడా మన అభినందనలు తెలుపుదాము. రాబోయే రోజుల్లో ఇంకా చాలా పెద్ద పెద్ద కెపాసిటీ ఉన్నటువంటి డ్రోన్స్ కావచ్చు, ఇటువంటి హై ఎండ్ టెక్నాలజీస్ విదేశాల నుంచి ఇంపోర్ట్ చేయకుండా మన దేశంలోనే తయారు చేసేటువంటి ఒక అద్భుతమైన సంస్థగా ఎదుగుతుందని మనం అందరం కూడా వాళ్ళని అభినందిద్దాము. మనం వాళ్ళని అందరినీ కూడా కంగ్రాచులేట్ చేద్దాం. కరెక్ట్ సార్. నిజంగా ప్రతి వారం కూడా మనము ఈ రక్షణ రంగంలో జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి మార్పుల గురించి, ఆవిష్కరణల గురించి వివరిస్తూ ఉన్నారు. కంపెనీస్ గురించి, వెపన్స్ గురించి చాలా ఒక అద్భుతంగా ఈ సిరీస్ కొనసాగుతూ ఉంది. అండ్ ప్రతి వారం కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాం మేమందరం కూడా. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వారం ఎపిసోడ్ ని ఇంతటితో మనం ముగిద్దాము. నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం కలుద్దాము. క్షాత్రం ఎపిసోడ్ 73వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం, నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.